వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ శశికాంత్ వాల్మీకి. ESE-2016 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి అదేవిధంగా 2021 ఆల్ ఇండియాలో లెవెల్లో జరిగే గేట్ ఎగ్జామినేషన్లో 77th ర్యాంక్, అదేవిధంగా ఇంకొక ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్, ఇది కూడా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఈ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో 8th ర్యాంక్ సంపాదించిన వివేక్ పాండే మన స్టూడియోలో ఉన్నాడు. ఇంత గొప్ప సక్సెస్కి, ఇన్ని విజయాలకి కారణమైన విషయాలని, ఆ ప్రాసెస్లో ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఏ విధంగా పనిచేశాడు, అతని మాటల్లో మనం ఈ ఓపెన్ టాక్ విత్ శశికాంత్ వాల్మీకి ప్రోగ్రాంలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇతను ఈసీ బ్రాంచ్, ఇప్పుడు ఇక్కడ డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు ఈసీ పిల్లలు కూడా, మొత్తం టోటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పిల్లల తరపున వాళ్ళకి వచ్చే డౌట్స్ ఏదైనా, లేకపోతే అతని మాటలకి ఏదైనా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో వెల్కమ్ టు సాయిమేధా స్టూడియో. వెల్కమ్ టు సాయిమేధా స్టూడియో మిస్టర్ వివేక్ పాండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో లాస్ట్ ఇయర్ 2021 అనుకుంటా 46th ర్యాంక్ అని జీపీడబ్ల్యూ వరంగల్ నుంచి ఒక అమ్మాయి, మౌనికా అనే అమ్మాయి సెలెక్ట్ అయింది. తర్వాత నేను మొదటిసారిగా, అంటే నా 20 సంవత్సరాలుగా సాయిమేధలో పనిచేస్తా ఉన్నా, నా అబ్జర్వేషన్లో ఒక డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన స్టూడెంట్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళే చాలా తక్కువ. అందులో మళ్ళీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ లక్షల ఫీజులు కట్టుకొని ఒక 2-3 సంవత్సరాలు సమయాన్ని మొత్తం టోటల్గా కేటాయించుకొని కనీసము క్వాలిఫై అయిన వాళ్ళు కూడా కనిపించలేదు. రీసెంట్గా ఒక మౌనికా రిప్రజెంటేషన్, దాని తర్వాత ఒక 8th ర్యాంక్ రిప్రజెంటేషన్ అనేది చాలా గర్వంగా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఈ విషయాన్ని మన పాలిటెక్నిక్ స్టూడెంట్స్, మన టెక్నోక్రాట్స్కి ఆదర్శంగా నిలుస్తుందనే ఉద్దేశంతో మనం ఈ వీడియో తీస్తూ ఉన్నాం. సో మొదటగా అతని మాటల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి కుటుంబ నేపథ్యం, వాళ్ళ మదర్, ఫాదర్, ప్లస్ అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎక్కడ ఏం చదివాడు, మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ గురించి. సార్ బేసికల్లీ మేము ఇక్కడ హైదరాబాద్లోనే, లోకల్ హైదరాబాద్ ఇక్కడ ఉంటున్నాం. అండ్ 10th తర్వాత పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ నుంచి నెక్స్ట్ ఈసెట్ రాశాను. ర్యాంక్ 1 వచ్చింది ఈసెట్ 2016లో. ఆఫ్టర్ దట్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? పేరెంట్స్, మదర్ అనేది హోమ్ మేకర్, ఫాదర్ అనేది ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు. ఓకే. అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే అంటే మీ ఇల్లు ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్. ఓకే, రైట్. దెన్ లైక్ ఏం జాబ్ చేస్తారు మీ ఫాదర్ అనేది నాట్ ఏ పర్టికులర్ జాబ్, చేంజెస్ ఉంటాయి ఒక్కొక్కసారి అనేది ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్, అలా నాట్ ఏ కాన్స్టెంట్ జాబ్. ఓకే. ఏం చదువుకున్నారు మీ ఫాదర్ అనేది BA చేశారు, BSc లైక్ బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్. ఓకే. మదర్ అనేది 12th. నీ పేరు వివేక్ పాండే కదా? అంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగావా, లేకపోతే వేరే రాష్ట్రంలో? మేము బేసికలీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, యూపీ. ఓకే. యోగి ఆదిత్యనాథ్. రైట్. సెటిల్ హియర్. సో ఇప్పుడు నేను చిన్నప్పుడు వచ్చావా, లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ అప్పుడే ముందే ఇక్కడ వచ్చారా? ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. లేకపోతే నువ్వు అక్కడ పుట్టి ఇక్కడికి వచ్చావా? ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇక్కడే ఆల్రెడీ. ఓకే. దెన్ ఇంకా ఆఫ్టర్ దట్ చదువు అంతా ఇక్కడనే, మా బ్రదర్స్ అండ్ పేరెంట్స్ ఎవ్రీవన్ అంటే ఇక్కడనే సెటిల్. ఓకే. మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? స్కూలింగ్ నేను శ్రీ సాయిరామ్ హై స్కూల్, ఇక్కడనే శ్రీ సాయిరామ్ హై స్కూల్, గాయత్రి నగర్లో. సో ఆఫ్టర్ గాయత్రి నగర్ అంటే మన చంపాపేట? లేదు సార్, అది బోరబండ సైడ్. ఓకే. అక్కడ ఒక గాయత్రి నగర్ ఉందా? బోరబండ అంటే మొత్తం టోటల్ మా డిస్టిక్ వాళ్ళే ఉంటారు, నార్కల్ డిస్టిక్ వాళ్ళే ఉంటారు. అందులో ముఖ్యంగా కొల్లాపూర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్కడ మొత్తం మేస్త్రి పనులు ఎక్కువ, అక్కడ ఫేమస్ అనమాట. అవును సార్. అంటే ఇది లోపల వెళ్తే కొంచెం నగర్, బోరబండ. రైట్. అది మాదాపూర్ కొంచెం దగ్గర, అది మాదాపూర్ దగ్గర. అవును సార్. సో ఆఫ్టర్ లైక్ ఈచ్ వన్ అయిన తర్వాత డే బై ఎవ్రీ టైం నెక్స్ట్ అంటే 10th అయిన తర్వాత ఏం చేయాలనేది ఎవ్రీవన్కి డౌట్. విత్ లైక్ పేరెంట్స్కి టెక్నికల్ సైడ్ అంతా తెలియదు. సో మ్యాథ్స్ సార్ ఉండేవాళ్ళు. ఆ మ్యాథ్స్ సార్ సెమీ కండక్టర్ ఫిజిక్స్ అని ఉంటుంది మాకు, దాంట్లో N టైప్ P టైప్ చెప్తుంటారు. సో ఆ టాపిక్ అనేది ఎప్పుడు వచ్చినా నేను దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళను. ఇంకా సార్ అనేవాళ్ళు, నాకన్నా నువ్వు బాగా చెప్పేవాడు. సో నేను చాలా సార్లు క్లాస్ లో కూడా చెప్పాను. అంటే 10th క్లాస్ లోనే నువ్వు సెమీ కండక్టర్ ఫిజిక్స్ టీచ్ చేసావు? సార్ చెప్పమన్నారు.
సో సార్ అన్నారు నీకు ఈ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది అండ్ క్యాప్చర్ కూడా బాగా చేయగలుగుతున్నావు, సో నువ్వు ఈసీ తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు అన్నారు. ఓకే, అంటే మీ మ్యాథమెటిక్స్ ఏం పేరు అయిపోయింది? చంద్రశేఖర్ సార్ పేరు కూడా రజనీకాంత్. రజనీకాంత్ సార్ నేను పాలిటెక్నిక్ వైపు తిప్పిండి మొత్తానికి రైట్ అన్నారు. ఐదర్ పాలిటెక్నిక్ అయినా లేకపోతే ఇది ఇంటర్ చేసి బీటెక్ చేయండి అన్నట్టు అన్నారు. సో పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసా. ఎంత ర్యాంక్ వచ్చింది? 772. అప్పుడు మంచి ర్యాంక్, రెండు కంబైన్. చదవకుండా రాస్తే 772 వచ్చింది. వెరీ గుడ్. సో దాని చదివి రాసావా చదవకుండా రాసావా? లేదు సార్, జస్ట్ సార్ అన్నారు బుక్. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి మామూలుగా అటెంప్ట్ చేసాం అంతే. రైట్. సో ఇంకా పాలిటెక్నిక్ మన మాస్టర్ ర్యాంక్ వచ్చింది. అటు కంటిన్యూ చేస్తూ సెకండ్ ఇయర్ కి ఇంకా ఫస్ట్ ఇయర్ లో చూస్తే బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్. ఓకే, మన తెలంగాణలో మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ ఒక బెస్ట్ కాలేజ్ అంటుంటారు కదా, అంటే అట్లా ఏంటి దానికి బెస్ట్ కాలేజ్ అనడానికి కారణం ఏంటి? ఫ్యాకల్టీయా లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరా లేకపోతే స్టూడెంట్సా? సార్ ఎక్కడైనా ఫ్యాకల్టీ ఎంత బాగున్నా ఏమున్నా అది ఇంపార్టెంట్ కాదు, అక్కడ స్టూడెంట్స్ అండ్ వాళ్ళు మీరు ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ అండ్ పక్కన ఉన్న ఎన్వైరన్మెంట్ అనేది ఇంపార్టెంట్. లైక్ టీచర్స్ అనేది కొన్ని చోట్ల చాలా బాగుంటారు కానీ స్టూడెంట్స్ ఉంటారు. సో అది మనం టీచర్స్ గురించి చెప్పలేం, మనం సెల్ఫ్ కూడా ఉండాలి. అండ్ అక్కడ టీచర్స్ తో పాటు లిటిల్ బిట్ టీచర్ అనేది గైడెన్స్ కోసమే. ఆ గైడెన్స్ అనేది చూసే సాయిమేధ చాలా దగ్గర, ఇప్పుడు సాయిమేధ దగ్గర ఉంది. చూస్తే కొన్ని ప్లేసెస్ లైక్ ఆల్మోస్ట్ ప్రతి మెంబర్ అనేది సాయిమేధకే మనకు వస్తారు. సో ఇన్స్టిట్యూట్స్ పక్కన ఉండడం అలాంటి మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ పాజిటివ్ అది ఇంకో కంపేర్ టు అదర్ కాలేజెస్, ఎందుకంటే యాక్సెస్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఈజీ కొద్దిగా. జస్ట్ వాళ్ళు ఈవినింగ్ క్లాస్ అయిపోగానే బస్ ఎక్కితే వచ్చేస్తారు. సో దట్స్ పాజిటివ్ పాయింట్ అక్కడ. ఇంకేంటంటే కొంచెం ఫ్రీడమ్ ఉండడం వల్ల స్టూడెంట్స్ కి వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇప్పుడు మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో చదివినప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అట్లా ఫస్ట్ ఇయర్ లో సెమిస్టర్స్ ఉండేవా మీకు? యాక్చువల్లీ ఫస్ట్ మేము ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో సెమిస్టర్స్ లేకుండే సార్, కంప్లీట్ 1 ఇయర్. సెకండ్ ఇయర్ మీకు అప్పుడు కంప్లీట్ గా ఫస్ట్ ఇయర్ మాత్రం ఇయర్ వైజ్ ఉండే. సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అట్లా వచ్చింది సార్, సెమిస్టర్స్ ఉండే. ఫస్ట్ ఇయర్ అయితే బేసిక్ ఎలక్ట్రానిక్స్ అయితే అన్న నాకు అంత మార్క్స్ చాలా తక్కువ వచ్చింది, అంటే మళ్ళీ భయపడ్డా ఎందుకు ఇట్లా వచ్చిందని. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి సార్కి రజనీకాంత్ సార్తో మాట్లాడా. రజనీకాంత్ సార్ సేమ్ పేరే కన్ఫ్యూజన్. సో అలా అయిపోయేసరికి నెక్స్ట్ సార్ అన్నారు సాయిమేధ అనేది ఇట్లా ఉంది నాకు తెలుసు. సార్ కూడా ఇనిషియల్లీ ఒక స్టూడెంట్. రజనీకాంత్ సార్ తెలుసు? తెలుసు. సాయిమేధ ఫేమస్ అయితే సరే. ఓకే, ఆల్మోస్ట్ అంటే డిప్లొమా స్టూడెంట్స్ లో ఫేమస్. మేము ఎప్పుడు ఫీల్ కాము, అట్లా నార్మల్గానే ఉంటాము. థ్యాంక్ యూ. సో అలా అయిపోయేసరికి ఇంకా సారే తీసుకొచ్చారు ఇక్కడ. సెకండ్ ఇయర్ లో నేను జాయిన్ అవుతా. రీజన్ ఏంటంటే నాకు ఎలక్ట్రానిక్స్ అంత మేబీ లైక్ నేను అంత చదవలేదేమో, దాని నుంచి నాకు అంత అర్థం కావట్లేదు. ఇంకా ఫీల్ అయ్యా ఎందుకు 65 మార్క్స్ జస్ట్ అబౌట్ టు పాస్ అలా అయిపోయింది టోటల్ కాంబినేషన్ అది. అప్పుడు ఇక్కడ వస్తే మీరు అన్న సెకండ్ ఇయర్ లో వస్తే ఏం నేర్చుకుంటావు నువ్వు అనేసి, కష్టం ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఫైనల్ ఇయర్ లో వస్తారు. రైట్, నాకు గుర్తుంది నువ్వు ఫస్ట్ ఇయర్ అయిపోతున్నప్పుడే వచ్చిన అనుకుంటా కదా, ఎగ్జామ్ అయిపోయింది. అప్పటి నుంచే సెకండ్ ఇయర్ క్లాసులు వింటా అని అన్నావు అన్న, గుర్తొస్తుంది. రైట్, కూర్చున్నావా మరి? అప్పుడు మీరు ఫస్ట్ ఏమన్నారంటే అర్థం కాదు ఏం చేస్తావు అనేసి ఫస్ట్ మీరు అన్నారు. అయితే 2-3 సార్లు సార్ చెప్పారు, మీరు అన్నారు సరే మరి అటెండ్ అవ్వాలంటే కూర్చోవచ్చు, బేసిక్స్ అర్థం చేసుకోవాలి కదా. 2-3 సార్లు మాట్లాడితే మీరు అలౌ చేశారు. కూర్చున్నా. ఇంకా కూర్చున్నా. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయినంటే సమ్మర్ బ్యాచ్ లో కూర్చున్నావు? సెకండ్ ఇయర్ అదే సమ్మర్ బ్యాచ్ స్టార్ట్ కూర్చున్నా. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కాబట్టి నాకు బాగా ఈజీగా ఉంది, అవి బాగా చేసుకున్నాను. ఈ సబ్జెక్ట్స్ కమ్యూనికేషన్, అడ్వాన్స్ కమ్యూనికేషన్ అది ఇంకా ఫైనల్ ఇయర్ లో వస్తుంది. సార్ ఏదో చెప్పే మన అది అర్థమయ్యేది కాదు ఒకసారి. దాని తర్వాత సార్ని అడిగి ఉంటారు, సార్ అనేవాళ్ళు ఇంకా జస్ట్ నువ్వు నేర్చుకుంటున్నావు ఇప్పుడే కాదు, జస్ట్ నువ్వు అర్థం చేసుకో, నెక్స్ట్ టైంకి ఇంకా టైం ఉంది, నీకు బాగా అర్థమవుతుంది. సో అలా చూస్తూ అవి ఏమైందంటే నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకున్నాను. నాకు అర్థం కాకపోయినా వాళ్ళు చెప్పే పాయింట్స్ ప్రతి వినేది పక్కా రాసుకునేవాడిని. సో ఏంటంటే ఇప్పుడు మనం వింటాం మళ్ళీ మర్చిపోతాం. సో చాలా మంది ఏం చేసుకునేవాళ్ళంటే నోట్స్ చేసుకునేవాళ్ళు కాదు, నాకు గుర్తుంటుంది అనుకునేవాళ్ళు, కొంతసేపు అయిన తర్వాత పక్కా మర్చిపోతారు. సో ఆ నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఏమైంది, నెక్స్ట్ మళ్ళీ మీరు ఏమన్నారంటే నాకు అర్థమైంది, మీకు అర్థం కాదు ఫస్ట్ టైం, నెక్స్ట్ దాంట్లో కూడా కూర్చోను. అప్పుడు కూర్చున్న ఈ నోట్స్ ఉండడం వల్ల
ఫాస్ట్గా నాకు రివిజన్ కూడా అయిపోయింది అని అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. అచ్చా. సో అలా వచ్చేసరికి ఇంకా డే బై డే మనకు సెమిస్టర్స్ కి కూడా యూజ్ అయిపోయింది. దాని తర్వాత చేసేసారు అన్నారు 4th సెమిస్టర్ నుంచి కంటిన్యూ అయిపోయినారు. దాని తర్వాత మీరు ఏమన్నారంటే నార్మల్ గా బీటెక్ వాళ్ళు అది మన డిప్లొమా వాళ్ళు వచ్చేసి క్లాసెస్ అటెండ్ అవుతారు కదా సార్. అవును, నార్మల్ గా సెమిస్టర్స్ 4th సెమిస్టర్ దాంట్లో మీరు అన్నారు నువ్వు దాంట్లో కూర్చో, మీన్ కొన్ని బేసిక్స్ ఉంటాయి అవి కూడా వస్తుంటాయి. తర్వాత లాస్ట్ 3rd ఇయర్ లో స్టార్ట్ అయితే కదా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో 4th సెమిస్టర్ క్లాసులు చెప్పేటప్పుడు అంటే మెయిన్ అంటే టర్నింగ్ పాయింట్ అంటే ప్రతి ఒక్కరికి డిప్లొమా స్టూడెంట్స్ కి కరెక్ట్ ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యేది 4th సెమిస్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి అప్పుడు 4th సెమిస్టర్ క్లాసుల నుంచి స్టార్ట్ చేసావు కదా, అప్పుడు నీకు బాగా ఇంపాక్ట్ చేసిన ఫ్యాకల్టీ ఎవరు సాయిమేధలో? నాకు ఫస్ట్ తేజ సార్. సురేతేజ సార్ ఏం సబ్జెక్టులు చెప్పారు సార్? ఆ టైంకి మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేశారు. మ్యాథమెటిక్స్. అండ్ హరి సార్ వచ్చేవాళ్ళు. అవును, హరి సార్ ట్రిగ్నోమెట్రీ చెప్పేవాళ్ళు, అది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చెప్పేవాళ్ళు సార్. అవును. సో సార్ కూడా కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇది మ్యాట్రిసెస్ హ్యాండిల్ చేశారు. అవును. సార్ ఏంటంటే చాలా హై లెవెల్ చెప్తారు, చాలా బాగా చెప్తారు. అవును. స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ వినరు, అవును, షార్ట్ కట్ కావాలంటారు, కానీ దానికి ఎఫర్ట్ పెట్టాలి. అవును. సో షార్ట్ కట్ అనేది మీరు మల్టిపుల్ ప్రాక్టీసెస్ తో వచ్చిన అబ్జర్వేషన్ అనేది మినిమం టైంలో చేసే, దానికోసం ఫస్ట్ ఎఫర్ట్ పెట్టాలి. దాని తర్వాత అక్కడ టైం తక్కువ అవుతుంది. ఆ సార్ ది బెస్ట్ అంటే చాలా ఫాస్ట్ గా మేము చూస్తే క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అవును. సో ఆ సార్ నెక్స్ట్ మన ఫిజిక్స్ సార్ గోపాల్. తర్వాత అప్పటిదాకా మీరు ఒక క్లాస్ కూడా వినలే, మీరు వచ్చి నెక్స్ట్ ట్రయాంగిల్స్ ఫాస్ట్ గా మీరు గాల్లోనే అంత చేసుకోవాలి ఫాస్ట్. సో అలా విత్ ఇన్ మైండ్ అన్ని మనం డిస్కస్ చేయడం, మెమరైజ్ చేయడం, రివిజన్ చేయడం, అక్కడ ఈ పాయింట్ అనేది మీతో నేర్చుకున్నా సార్. అలా ఫిజిక్స్ అనేది నేను 2-3 టైమ్స్ బస్ లో పోతుంటే కళ్ళు మూసుకున్న ఈరోజు ఏమైంది మొత్తం రివైజ్ అయిపోయింది. ఓకే సార్ ఈరోజు ఈ టాపిక్ చేశారు. నాకేంటంటే నేను కళ్ళు మూసుకుంటే ఈ పేజ్ లో ఈ కింద ఇక్కడ ఫార్ములా రాసా, ఈ పెన్ తో ఉంది, ఈ కలర్ ఉంది అనేసి అంత గుర్తుంది. ఎందుకంటే అయిపోగానే ఇంటికి వెళ్ళేవని అట్లా బస్సు కొంచెం లాంగ్ జర్నీ పనుకునే అదే ఆలోచించు. సో ఇది ఒక బెస్ట్ మెథడ్ ఆఫ్ నా కోసం మేబీ బెస్ట్ మెథడ్ ఆఫ్ రివిజన్. అక్కడ మనకు బుక్ లేదు, ఏమి లేదు, మన మైండ్ అండ్ మల్టిపుల్ రివిజన్స్. సో డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇది ఒకటి మీ దాంతో బాగా హెల్ప్ఫుల్ అయింది సార్. నాకు ఇది ఈ ఫ్యాక్టర్ అంటే నేను డిప్లొమా చదువుకుంటున్నప్పుడు మాకు మ్యాథమెటిక్స్ ఒక ట్యూషన్కి పోయేవాళ్ళము, మొయిజుద్దీన్ సార్ అని, ఆయన నేర్పించేవాడు. అంటే క్లాస్ చెప్పి 1 గంట క్లాస్ చెప్పేవాడు, చెప్పి ఒక 15 మినిట్స్ టైం ఇచ్చాడు. క్లోజ్ యువర్ నోట్బుక్స్ అండ్ ఓపెన్ యువర్ మైండ్ అనేవాడు. అని చెప్పి మొత్తం టోటల్గా గంట సేపు నేను ఏమేమి మాట్లాడినా ఒక్కసారి రివైజ్ చేసుకోండి అని చెప్పేవాడు. చెప్పిన తర్వాత ఒక్కసారి మీరు నోట్బుక్లో ఏం రాశారో రివైజ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ మొత్తం టోటల్గా నువ్వు ఇప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసుకో అని చెప్పాడు. అది సేమ్ అదే డైలాగ్ మాకు వచ్చినాయి, అదే ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయినాం. అంటే గాల్లో చెప్పడము అన్ని డైలాగులు ఎందుకు మాట్లాడతామంటే ఇది కూడా ఇదే అనమాట. ఇప్పుడు స్టూడెంట్కి ఒకసారి ఇలా వచ్చిందనుకోండి, అతనికి పిక్చరైజ్ అయిపోతుంది. ఒక్కసారి వన్స్ పిక్చరైజ్ అయిపోతే వాడు మర్చిపోడు. అండ్ ఇంకో ఎట్ ద సేమ్ టైం నేను చెప్పేది చాలా తక్కువ టాపిక్స్, చెప్పింది కూడా మీకు తక్కువ టాపిక్స్, కానీ నేను ప్రతిసారి ఒకటి ఏదని చెప్పేది ఏమనంటే ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పీడ్ అండ్ అక్యురసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పీడ్ అండ్ అక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. దీనివల్ల మనము ఏంటంటే స్పీడ్గా అక్యురేట్గా చేయాలి, మళ్ళీ స్పీడ్గా చేయాలి, అక్యురేట్గా చేయాలి. ఎప్పుడు చేస్తావు? క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడే చేస్తావు, అంతే కదా. క్లాస్ రూమ్లో తప్పులు పోతాయి, తగ్గించుకోవాలి. ఫైనల్గా మనం ఫైనల్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతాం అని చెప్తాం. ఇప్పుడు కూడా అవే చెప్తాం. కొంతమంది ఫాలో అవుతారు. ఇంకా తర్వాత అది ఎందుకంటే ఒక గంటలో 40 క్వశ్చన్లు మనం ఈరోజు చేసామనుకోండి, మళ్ళీ అవే 40 క్వశ్చన్లను మళ్ళీ చేస్తే 45 నిమిషాలనే కంప్లీట్ అయిపోతాయి. మళ్ళీ 40 క్వశ్చన్లను మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తే 30 మినిట్స్లో అయిపోతాయి. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నిస్తే 40 క్వశ్చన్లో 30 క్వశ్చన్లు డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాం. అది ఈ సక్సెస్ లాజిక్, సింపుల్ లాజిక్, అంతే కదా. మల్టిపుల్ రివిజన్స్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రాసెస్ ఎడ్యుకేషన్ చేసావా అది? మరి ఎస్ సార్. సో మీరు లైక్ మోస్ట్లీ క్లాస్ అందరు వింటారు కానీ రివిజన్ చేయరు. అది క్లాస్ మనం విన్న తర్వాత రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్లాస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో రివిజన్ కూడా దానికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే చాలా ఇంపార్టెంట్. మీరు రివిజన్ చేయకుండా బుక్ లోనే ఉండిపోతుంది, మీ మైండ్ లో ఉంటుంది. క్లాస్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి టీచర్ చెప్పేది అర్థమవుతుంది, బట్ దాన్ని మైండ్ లో పెట్టుకోవాలంటే మాత్రం కంపల్సరీగా రివిజన్ అవసరం. బట్ సమ్ టైమ్స్ రివిజన్ అనేది బోరింగ్ కూడా అనిపిస్తుంది, ఎందుకంటే అదే మీరు మల్టిపుల్ టైమ్స్ చేయాలంటే మీకు అనిపిస్తుంది, కానీ అది మీకు చూస్తే అదే మీకు
అల్టిమేట్ పిక్చరైజ్ అయిపోతుంది అంతే. అది ఒక చెప్పాను కదా 40 క్వశ్చన్స్ ఫస్ట్ చేసినప్పుడు గంట పట్టింది, అదే 40 క్వశ్చన్ లో 30 క్వశ్చన్స్ 30 seconds లో కూడా అయిపోతుంది సార్. క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్పొచ్చు. మనం అదే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమనుకుంటామంటే ఎలాగో వచ్చు, మనం ఏ టాపిక్ అయినా 2 months వదిలేస్తే మళ్ళీ మనకు ఫేడ్ అయిపోతుంటాం మైండ్ లో. ఎవ్రీ 15 days 20 days 30 days కి రివిజన్ పక్కా ఇవ్వాలి. హ్యూమన్ బ్రెయిన్ కాబట్టి ఎప్పుడైనా ఫేడ్ అవుతూ ఉంటుంది. సో బెస్ట్ అది మనం ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ అంటే మన మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో నీకు బాగా ఇష్టమైన లెక్చరర్? నాకు బాగా ఇష్టమైన లెక్చరర్ మ్యాథ్స్ సార్. గుర్తురారా లేదా? ఎంత మ్యాథ్స్ సార్ ఉండేవాళ్ళు సార్. ప్రతాప్ రెడ్డి సార్. సార్ చనిపోయారు. అందుకే మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అంటే పిల్లల గురించి ఆలోచించే వ్యక్తి. ఈ మాసప్ ట్యాంక్లో కొన్ని సంవత్సరాలుగా మ్యాథ్స్ ఫౌండేషన్ పడడానికి కూడా కారణం ఆయన్ని. మాకు కూడా చాలా ఈజీ అయ్యేది. పిల్లలకి ఫౌండేషన్ బాగుంటే ఇక్కడ మేము గంటల్లో 30 చెప్పేదాన్ని 40 చెప్పొచ్చు ఫౌండేషన్ ఉంటే. చాలా ప్లస్ సార్. అంటే యూజువల్లీ వేరే కాలేజెస్లో ఏమైందంటే జస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది, 3 tests ఉంటాయి, అవి పెట్టేసి వదిలేస్తారు. అవును సార్ ఏం చేసేవాళ్ళు ఎక్స్ట్రా టెస్ట్ సార్, ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకున్నారు. ఎక్స్ట్రా క్లాస్ మార్నింగ్ సండే కూడా క్లాసులు తీసుకునేవాళ్ళు. మార్నింగ్ 7కి. అవును, అది రాకపోతే ఫోన్ కూడా ఇంటికి వెళ్ళేది. సో మీ పిల్లోడు వస్తలేడు, ఇంట్రెస్ట్ లేదనేసి అట్లా ఫోన్ కూడా వెళ్ళిపోయేది. ఇంజనీరింగ్ లో గుర్తున్నారు, ఎవరో ఒకరు గుర్తుంటారు కదా. ఇంజనీరింగ్ లో సుధా మేడం వాళ్ళు బాగా చెప్పారు. అలా మన సాయిమేధలో ఇంజనీరింగ్ నీకు ఎవరు బాగా ఇష్టమైన వ్యక్తి? నాకు నరేష్ సార్ అడ్వాన్స్ కమ్యూనికేషన్ అవన్నీ టాపిక్స్ కవర్ చేశారు. అవును. సో నరేష్ సార్ ఎక్కువ అంటే గుర్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ లో చూస్తే మన సార్ కూడా కవర్ చేశారు, తేజ సార్. అవును, సూర్యతేజ సార్ ఆల్ రౌండర్ అన్ని సార్. ఇద్దరు సార్ లైక్ ఎక్కువ ఉంటుంది. అంటే మాకు తప్పదు, మేనేజ్మెంట్లో ఉంటాం కాబట్టి క్లాస్ రూమ్లోకి వెళ్తే మా పిల్లలు మా మాటలు వినాలి అంటే మేము కంపల్సరీ ఇంతో కొంత సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి నేర్చుకున్నాం అంతే, ఇంకేం లేదు. అది రైట్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి అంటే నువ్వు ఏ విధంగా నీ స్ట్రాటజీ ఎట్లా ఉండే? సార్ స్ట్రాటజీ అనేది ఎవ్రీడే ఫస్ట్ ర్యాంక్ టార్గెట్ పెట్టుకొని పని చేస్తావా, లేకపోతే మామూలుగా పని చేసుకుంటూ పోతుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా? స్టార్టింగ్ అనేది టార్గెట్ అనేది ర్యాంక్ 1 ఉండే కదా సార్, దానివల్ల ప్రెషర్ బిల్డప్ అయితే ఎప్పుడైనా. టార్గెట్ అనేది మనది ఏముండాలంటే ఈ రోజు ఏమి చేస్తామో అది బెస్ట్ చేయాలి మనం. నువ్వేం పెట్టుకున్నావు అసలు? టార్గెట్ నాది సార్ టాప్ 10 లో ఉండాలన్నది. టాప్ 10 లో దట్ గవర్నమెంట్ కాలేజ్ రావాలి, ఎయిదర్ ఓయూ లేదా జేఎన్టీయూ. సో ఆ టార్గెట్ అనేది ఉండే. దానికోసం ఎవ్రీడే మనం ఈ రోజు టార్గెట్ ఎంత ఉందంటే మనం కంప్లీట్ చేయాలి. ఏ రోజు కాదు, రెగ్యులర్. అలా చేస్తూ ఎప్పుడు బిల్డప్ అయిపోయిందో మనం తెలియకుండా అయిపోయింది. సో నేను మోస్ట్లీ నా టార్గెట్ అనేది డే వైస్ ఉంటుంది సార్. సో మనం వీక్ వైజ్ ప్లాన్ చేసుకుంటే మనకు లీనియన్స్ ఇస్తాం, ఇంకో వీక్ లో ఇంకో 2 days ఉంది మనం చేయొచ్చు అని. సో అందుకే నేను ఎప్పుడైనా మార్నింగ్ చదువుకునేవాడిని, నెక్స్ట్ క్లాసెస్ ఉండే, ఈవినింగ్ కూడా క్లాసెస్ కొన్ని ఉండే, అటెండ్ అయ్యాక వెళ్ళేటప్పుడు రివిజన్ అది. సో బస్సులోనే రివిజన్ అంతా అయిపోయింది. బస్సులో రివిజన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాక పనుకోవడం. మళ్ళీ నెక్స్ట్ అప్పుడు మొబైల్స్ లేవా? మొబైల్స్ ఉండే సార్. ఈ రీల్స్ షార్ట్స్ అప్పుడు రాలే కదా ఇంకా? అప్పుడు రాలేదు సార్. వాట్సాప్ ఉండేనా? వాట్సాప్ ఉండే సార్, ఫేస్బుక్ అన్నీ ఉంది. మరి అందరు మొబైల్ ఇప్పుడు కంపల్సరీ బస్సులో 99% పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కానోళ్ళు, చదువుకునేటోళ్ళు, లాస్ట్కి డాక్టర్ దగ్గర పోతే కూడా ఇట్లా రిసిప్ట్ రాసినాక మనం కొద్దిగా ఇట్లా లేచి పెట్టాలకు మొబైల్ తీసుకొని చూస్తూ ఉంటారు అనమాట. నేను నా డాక్టర్ నెంబర్ నా దగ్గర ఉంది, నా నెంబర్ కూడా ఆయన ఉంది. రెగ్యులర్గా మనం ఆయన స్టేటస్లో ఆయన స్టేటస్ చూస్తుంటాం అనమాట. ఇట్లా నడుస్తుంది కదా. నువ్వు అప్పుడు ఏం మళ్ళీ సోషల్ మీడియా వైపు ఏం కన్ను పోలేదండి? అంటే సార్ ఫస్ట్లో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, కొత్తగా మొబైల్ వచ్చినప్పుడు అన్ని చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్టార్ట్ చేసాం, చూస్తే దాని తర్వాత నేను ఒకసారి ఇట్లనే చేస్తూ చాలా టైం వేస్ట్ అయిపోయింది. అప్పుడు అనాలిసిస్ చేసా, మనం ఎంత ఎఫెక్టివ్ టైం ఇచ్చాం, దాంతో మనకు వచ్చింది ఏంది అవుట్పుట్. సో దానికి ఒక టైం పెట్టుకుని అంటే ఇంటికి వెళ్ళేసి తిన్న తర్వాత మొబైల్ వాడాలి, మిగతా టైంలో అమ్మ ఫోన్ చేస్తే అటెండ్ చేయడం, లేకపోతే అదే. సో మోస్ట్లీ వీటికి దూరం ఉండడం కారణం ఏంటంటే మనం కళ్ళు మూసుకునే రివిజన్ మోస్ట్లీ మనం దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంటే వేరేవి మనకు అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నీకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఇక్కడ పోలేదు, దీనిపైన క్లారిటీ లేనప్పుడు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, డిస్ట్రాక్షన్ జరుగుతుంది కంపల్సరీ, నో డౌట్. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మాతో చదువుకునే వాళ్ళు కూడా చాలా మందికి ఉండే, దాని తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. థర్డ్ ఇయర్ లోకి వస్తే మన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఈసెట్ ఉంటుంది, అకాడమిక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. వీటన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేసినావు?
సార్ దానికోసం అందుకే 2-2లో యాక్చువల్లీ రావాలనేసి అంటాను సార్. సో 2-2లో వస్తే మీకు కొంచెం టైం దొరికేస్తుంది. ఆ స్పాన్ వల్ల మీరు ఫస్ట్ సిలబస్ కవర్ తెలుస్తుంది, వాట్ ఈస్ వాట్ అని తెలుస్తుంది, నేను ఎలా ఉండాలని తెలుస్తుంది. మీకు ఏమి ఇంపార్టెంట్, మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోవాలా, అది దానికి ఎక్కువ టైం ఇవ్వాలా, ఈ సెట్కి మీకు టైం ఇవ్వాలా. మీరు సపోజ్ జాబే ఇమీడియట్గా డిప్లొమా తర్వాత జాబ్ కావాలంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఇచ్చుకోండి మీరు. సో అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ బాగా చేస్తే జాబ్ వచ్చేస్తుందా? అది కూడా గ్యారంటీడ్ కాదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మనకి పెద్ద పెద్ద కంపెనీలు ఏం దొరుకుతలేవు కదా, ఇవ్వరు, మోస్ట్లీ ఇవ్వరు. దానికోసం వాళ్ళు ఇచ్చినా కూడా డిఆర్డీఓలో పోయి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇచ్చినా నీకేం పని చేయించుకుంటలేడు, పోయి కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి, ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేయాలి, మధ్యాహ్నం టీ తాగాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ మళ్ళీ చూస్తుంటే 4 అవుతుంది, టిఫిన్ బాక్స్ సర్దుకోవాలి, రావాలి, అంతే సార్. సో దానివల్ల దీంట్లో అదే సార్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఓకే ఇంపార్టెంటే పార్ట్ ఆఫ్, కానీ అది ఈ సెట్ కన్నా చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నేను ఇక్కడనే చేసా సార్. ఇక్కడే చేసావా? ఇక్కడే మన దగ్గర సార్. ఓకే రైట్, వెరీ గుడ్. సార్ ఉండే. సో ఇక్కడ లైక్ మీరు ఇంపార్టెన్స్ అనేది చాలా మంది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చాలా ఎక్కువ ఇచ్చేస్తారు, కానీ ఈ సెట్లో కొంచెం వెనక పడిపోతారు. సో మీకు మోస్ట్లీ ఐ ఫీల్ అంటే నా ప్రకారం ఈ సెట్కి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దీనికి కొంచెం తక్కువ ఇవ్వాలి. అకాడమిక్స్ మీకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సాయి మేధాలో చెప్పిందే, వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తే మీకు 90 అబోవ్ గ్యారంటీ. నేను అందుకే అంటుంటా, చాలా సార్లు అంటుంటా, జీవితంలో ఏదైనా 2 పనులు చేయాల్సిన సందర్భంలో మనకు ఒక 100 గంటలు ఇచ్చారు, 2 పనులు చేయాలి, ఈక్వల్గా 50-50 అవర్స్ డివైడ్ చేస్తావా లేకపోతే ప్రియారిటీ ఇస్తావా అనేది నీకు క్లారిటీ ఉండాలి. అది లేకపోతే ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది, కొన్ని మిస్ అయిపోతాం. ఇదనే కదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అకాడమిక్స్ అని చెప్పట్లే, రెగ్యులర్ లైఫ్ లో కూడా ప్రియారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా 2 వ్యక్తులు ఉంటారు, ఆ వ్యక్తుల్లో ఒకటి చాలా మంచివాడు వాడు చెప్తే అర్థం చేసుకుంటాడు, ఇంకోటి మూర్ఖుడు ఉంటాడు. అప్పుడు ప్రియారిటీ వాడికి ఇవ్వాలి, మంచోడికి ఇవ్వాలా, మూర్ఖునికి ఇవ్వాలి? మనం మూర్ఖునికే ఇవ్వాలి, అతను అర్థం చేసుకుంటాడు, ఇతనితో కొద్దిగా టైం స్పెండ్ చేయాలి, మ్యాక్సిమం వీలైనంత వరకు ఆ డిస్టర్బెన్స్ లేకుండా తగ్గించడానికి ప్రయత్నించాలి. సో ప్రియారిటీ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో, ప్రతి పనిలో చేసుకుంటూ పోతే మాత్రం మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా ఉంటుంది. అట్లా బ్యాలెన్స్డ్ వేలో లైఫ్ అన్ని మనకు కావాలి. సో మరి డిప్లొమా స్టూడెంట్స్ మన ఇద్దరు ముందర కూర్చున్నారు, వీళ్ళు అడగాలనుకుంటారు, ఎందుకంటే డిప్లొమా కాబట్టి అలా అడగాలనుకుంటే చూద్దాం ఒకసారి. So first of all, congratulations sir for your great success. All over India 8th rank ESE లో రావడానికి how did you manage your time management ఎలా చేశారు? ఈ సెట్ లో అయినా స్టేట్ ఫస్ట్ రావడానికి టైం మేనేజ్మెంట్ అనేది యూజువల్గా మార్నింగ్ అంటే ఎవ్రీడే షెడ్యూల్ చెప్పాలంటే ఒకటే టార్గెట్ ఉండే, ర్యాంక్ మంచిగా తీసుకురావాలి, ర్యాంక్ మంచిగా తీసుకురావాలి, ఎవ్రీడే అదే అనుకునేవాడిని. సో ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ టార్గెట్, సే యువర్ సెల్ఫ్ ఎవ్రీడే, యువర్ బ్రెయిన్ విల్ ఆల్సో అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఓన్లీ ద టార్గెట్ నౌ యూ హ్యావ్ టు అచీవ్. కొందరు ఏమంటారంటే మీకు మల్టిపుల్ డైరెక్షన్స్లో సినిమా కూడా చూడాలి, ర్యాంక్ కూడా రావాలి, నెక్స్ట్ పార్టీ కూడా పోవాలంటే అన్నీ అవ్వదు. మన మైండ్ అనేది ఫోకస్డ్ మైండ్కి మనము ఫోకస్డ్ వేలోనే వెళ్ళాలి. సో మీరు చూస్తే మంచి ర్యాంక్ 1 రావాలంటే, ఎక్కడ మంచి ర్యాంక్ రావాలంటే మోస్ట్లీ ఇయర్ అంటే మనం చూస్తే సాయిమేధ అనేది బెస్ట్. ఇక్కడ నా టైం కూడా నాకు తెలిసింది, నాకు తెలియకుండా వచ్చాను, కానీ వచ్చాక మంచి ప్లేస్లోనే వచ్చానని అనుకున్నాను. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే మీరు సాయిమేధలో ఉన్నారంటే ఆల్మోస్ట్ మీరు మంచి ర్యాంక్స్కే వెళ్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు చదవాలి, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది మీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడున్న ఈ 4-5 ఇయర్స్ గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో ఎట్లా అంటే మునిగిపోతున్నారు. క్లాస్ బ్రేక్ ఇస్తే కూడా ఆ బ్రేక్ లో జనరల్ గా ఇప్పటివరకు ఏం జరిగింది అనేది ఒకసారి రివైజ్ చేసుకుంటే వాటికి లైఫ్, అరే బ్రేక్ లో తీయాలి, మొబైల్ తీయాలి, కథం ఇంకంతే, కథం పోతా ఉంటాడు. ఇట్లా వాట్సాప్ అయిపోతే వాట్సాప్ నుంచి వెంటనే మళ్ళీ ఫేస్బుక్ పోతాడు, ఫేస్బుక్ వల్ల యూట్యూబ్ పోతాడు, అక్కడ కింద మళ్ళీ వరుసగా రీల్స్ కనిపిస్తుంటాయి. ఒక్కటి ఓపెన్ చేసినామా అనుకో కథం ఇక ఇట్లా అనుకుంటా పోతానే ఉండాలన్నమాట. దాన్ని నువ్వు ఏ విధంగా పరిగణిస్తావు, దాన్ని ఏ విధంగా గైడ్ చేస్తావు ప్రజెంట్ జనరేషన్కి? లైక్ డిస్ట్రాక్షన్స్ అనేది మీకు అందరికి ఉంటుంది. అవును, యంగ్ జనరేషన్స్ కాబట్టి మైండ్ అనేది సెటిల్డ్ కాదు, అది పక్కా ఉంటుంది. సో మీరు అంటే మేము చెప్తున్నాం చాలా సార్లు, అయినప్పటికీ కూడా మళ్ళీ తెలియకుండా చేతిలోకి వస్తుంది అనమాట. సార్ లైక్ దానికోసం మనం అట్లీస్ట్ రెస్ట్రిక్టెడ్ కొన్నిసార్లు మనము టైం పెట్టుకోవాలి, ఇంతవరకు వాడతాను దానికన్నా వాడను. ఎందుకంటే ఏదైనా మనం సడన్ గా స్టాప్ చేస్తే హార్ట్ ఎక్కువ అవుతుంది.
మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ మీరు చూసుకోవాలి. టైం అంటే ఇంత టైం వరకు వాడతాము, దాని తర్వాత వాడము. మీకు అంత కష్టం అవుతుంటే కొందరు ఏం చేస్తున్నారంటే మా ఫ్రెండ్స్ పెద్ద మొబైల్ నుంచి చిన్న మొబైల్కి వచ్చేసారు, పెద్ద మొబైల్ నుంచి స్మార్ట్ మొబైల్ నుంచి నార్మల్. సో దానివల్ల ఏమైతుందంటే మీ దగ్గర లేనప్పుడు మీరు ఎంత చూస్తారు, కాల్ వస్తే మాట్లాడతాం లేదా అయిపోతుంది. అంతే కథ. సో అది బెస్ట్ వే. అది కంట్రోల్ కానప్పుడు అది చేయాలి, కంట్రోల్ కానప్పుడు అది చేయాలి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అందరికి ప్రతి ఒక్కరికి మీ అలవాట్లని శాసించే శక్తి మీలోనే దాగి ఉంది. గుర్తుపెట్టుకోండి, మీరు దాన్ని ఎట్లా కంట్రోల్లో చేయాలంటే అలా కంట్రోల్లో చేయాలి. అదే అంటే మీ మైండ్ని, మీ బాడీని మొత్తం ఎప్పుడైతే మీరు ఏకం చేస్తారో, మీ ఇంద్రియాలన్నీ ఏకం చేస్తారో, మీ అలవాట్లన్నీ మీ ఎట్లా పెట్టుకోవాలంటే అట్లా పెట్టుకోవాలి. అంతే కదా? ఎస్ సార్. మన సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో కొన్నిసార్లు మనకు అలా మల్టిపుల్ ఉంటాయి, ఈ పార్ట్ చూడాలా, ఈ పార్ట్ చూడాలా. సో అది మన కంట్రోల్ చేసుకుంటే ఈజీగా అవ్వచ్చు. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు ఈసెట్కి ప్రిపేర్ అవుతున్నాం సార్ మేము. సో మాకు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ ఉంటుంది, ఎంపీసీ ఉంటుంది. సో ఫస్ట్ మీకు వేటికి ప్రియారిటీ ఇవ్వాలి సార్? ప్రియారిటీ అనేది ఇంజనీరింగ్ అండ్ ఎంపీసీకి అంటే ఎంపీసీ కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ మీరు మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువ మార్క్స్, 50 మార్క్స్. సో మ్యాథమెటిక్స్కి కొంచెం మీరు ఎక్కువ టైం కేటాయించాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్ అనేది చూస్తే టాపిక్స్ మనం డిఫరెంట్ ఉన్నాయి, కానీ అన్నిటికీ సేమ్ వెయిటేజ్ ఉండదు. మీరు ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే అప్పుడు మేము ఉన్నప్పుడు ఏవిఎస్ ఆడియో వీడియో సిస్టమ్, ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ సార్, ఆడియో సేమ్. సో అది క్వశ్చన్స్ వస్తాయి కానీ చాలా ఎక్కువ రావు. దాన్నే నేను ఎక్కువ టైం స్పెండ్ చేసి మీరు కమ్యూనికేషన్కి తక్కువ టైం స్పెండ్ చేస్తే వేస్ట్ అవుతుంది. సో మీరు ఏంటంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ బేస్డ్ మీద మీరు ఎక్కువ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, తక్కువ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఎక్కువ ప్రియారిటీ, ఎందుకంటే హయ్యర్ స్కోరింగ్. And ultimate mathematics is a mirror of which improves our thinking, concentration and memory power. It is a boost to other subject. ఎన్నోసార్లు చెప్పిన డైలాగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా. ఓకే, సో మేజర్ ఫ్యాక్టర్ ఎంపీసీ మన ర్యాంక్ డిసైడ్ చేస్తుంది, ఇంజనీరింగ్ మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, రెండు బ్యాలెన్స్ చేయాలి. ఇందాక చెప్పాం కదా, అందులో మళ్ళీ ఇప్పుడు సార్ అన్నాడు ఏమన్నాడు, కమ్యూనికేషన్ ఏవిఎస్ నాకు బాగా ఇష్టం, టెలివిజన్ బాగుంది ఇది అని చేసుకుంటా పోతుంటే కమ్యూనికేషన్కి ఏమైనా తగ్గిపోయింది. అప్రియారిటీ తీసుకోవాలి. వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంది వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంది, ప్లస్ ఫ్యూచర్లో మళ్ళీ ఏ సబ్జెక్ట్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఆడియో వీడియో సిస్టమ్, టెలివిజన్ ఇంజనీరింగ్, మళ్ళీ ఫ్యూచర్లో బీటెక్ అది రిపీట్ అవ్వదు. నువ్వు ఎంటెక్ పోయి నేను టెలివిజన్ ఇంజనీరింగ్ పైన ఎంటెక్ చేస్తా అంటే కూడా లేదు. ఈ అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ ప్రతి ఫ్యాకల్టీ మీకు చెప్తుంటారు. వాటిని ఎప్పుడైతే మీరు ఫాలోఅప్ చేస్తారో అప్పుడు సక్సెస్ అవుతుంది. సార్, అది ప్రిఫరెన్స్ అనేది మీరు సబ్జెక్ట్ వైజ్, వెయిటేజ్ వైజ్ ఇవ్వాలి. అండ్ మీరు ఇంజనీరింగ్ ఎంత చేసినా ఒక లెవెల్ వరకు మ్యాక్సిమం వస్తుంది, కానీ ఎంపీసీలో మీరు ఎక్కువ ఇవ్వచ్చు. సో కొందరికి 25/25 కూడా వస్తుంది, కెమిస్ట్రీలో 25/25 ఫిజిక్స్లో కూడా వస్తుంది. సో అది మీరు ఎంత టైం ఇస్తారు, అది ఇక్కడ మీరు ఒక లెవెల్ దాకా పోయి అక్కడికే స్టాప్ అయిపోతాం. కొన్నిసార్లు అన్వాంటెడ్ క్వశ్చన్స్, ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తాయి, మీరు చేయలేదు, వాళ్ళు కావాల్సుకొని అట్లా ఇస్తారు, మీరు చేయొద్దు అని ఇస్తారు. సో బెస్ట్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ మ్యాక్సిమం స్కోర్ చేయండి. దాంట్లో ఇక్కడ ఎంత చెప్తారో అంత సెల్ఫ్ సఫిషియెంట్. దానికన్నా మోస్ట్లీ ఐ థింక్ వేరే దగ్గర అంత చెప్పారు కూడా, చెప్పినా వాళ్ళు చేయరు. సో మొత్తానికి డిప్లొమా జర్నీ అట్లా జరిగింది కదా, తర్వాత బీఈ పోయినా ఓయూ ఒకసారి అంటే నీ ప్రాసెస్లో ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళు మొత్తం టోటల్గా. అంటే బీఈకి వచ్చిన తర్వాత నీ మొత్తం కంప్లీట్గా నీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, నువ్వు ఈ ఈఎస్సీలో 8th ర్యాంక్ కొట్టడానికి, గేట్లో 77th ర్యాంక్ కొట్టడానికి నీ కష్టాలు నష్టాలు, దాని ఫోకస్ ఎట్లా చేసినావు, ఇదంతా నీ మాటలు వెళ్తూ ఉంటూ మధ్యలో మాకు ఏమైనా డౌట్స్ వస్తే అడుగుతాం. ఓకే సార్. ఓకే, బెటర్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే కొంతమంది వాళ్ళు తెలుగు రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు హ్యాపీగా. ఓకే సార్, రైట్. లైక్ ఇనిషియల్లీ ఆఫ్టర్ ద డిప్లొమా I got rank 1. The story of rank 1 has again has some one of incident. I got the day result came. When we see the result, in place of rank, it was displayed the marks of the mathematics. That time the mathematics little bit tricky and more time consuming. It was showing my rank as 42.
So, but I said it was the misprint. I got the call from SAIMEDHA. Sir has called. Sir said, "You got like he was saying something, but I was so much like thinking. I was expecting under rank of 10, where I have gone 42. So like my father also shocked. What happened because of every day he used to have the thought from the results of like tests what I written in the SAIMEDHA. Anyway, we will get in top 10 was a thought. Then we slept that day. It has happened. The next day, what happened? The person from the our neighbor has taken one paper and came running like, your son has a photo in it. But my father was thinking what he has done, because last 2 years I was like so only dedicated to studies. So I was not in. He thought that something he has done. That's why it has come in paper. So luckily, I got like that time I got to know I got a rank of 1. So that was a happy moment. Then success meet was happened. We came to SAIMEDHA and that's all happened. The next journey starts with getting into the college. So I got Osmania University College of Engineering. After getting into the college, the another major like diploma students faces is mathematics. They say mathematics is difficult. The faculty also will say mathematics is difficult. Diploma students is weak in mathematics. ఇప్పుడు పోగొట్టినాం అది ట్రెండ్. Yes sir. మ్యాథమెటిక్స్ భయం అనేది లేదు ఇప్పుడు డిప్లొమా వాళ్ళతోనే. ఎందుకంటే మేము ఈ కరోనా తర్వాత ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ ప్రాబిలిటీ, న్యూమరికల్ మెథడ్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ అప్లోడెడ్ ఆల్. కాబట్టి స్టూడెంట్స్ భయపడతలేరు. ఏమైనా డౌట్ వచ్చినా 10 సార్లు చూసుకోవచ్చు కదా. ఎస్ సార్. అది ఇప్పుడైతే భయం అయితే లేదు. నిజంగా ఒకప్పుడైతే మ్యాథమెటిక్స్ క్లాస్ అంటేనే భయం. సిబిఐటి కాలేజ్ అవుతున్నాడు, ఎందుకు వస్తున్నారు ఈ కాలేజ్ కానీ భయపడేవాడు సెకండ్ ఇయర్లో. ఎస్ సార్. అదేంటంటే మీరు ఏదైనా డిఫికల్ట్ ఫీల్ ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ డిఫికల్ట్, ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ. Like if you try for it, you will definitely achieve it. If you don't try for it, it is definitely proof that you will not achieve it. So that was my policy. I started initially. I also got into feel that mathematics is difficult for me, but I tried anyhow. But at the end of the semester, I got like less marks in semester 1. Later on, tried with semester 2. I got very good marks, and finally, when people were taking Python, C++, other things in the final year as a optional, I prefer to choose mathematics. That too non-linear programming problems, those అంటే ఫోర్త్ ఇయర్ లో ఆప్షనల్ సబ్జెక్టులు మ్యాథ్స్ కూడా ఉంటాయా? ఫైనల్ ఇయర్ లో ఆప్షనల్ ఇస్తాయి సార్. ఏమైనా తీసుకోవచ్చు, ఏదైనా సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలా ఆప్షన్స్ ఇచ్చారు. మామూలుగా డిప్లొమాలో అయితే ఒక 2 సబ్జెక్టులు ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఉంటాయి జనరల్ గా, అక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి సార్. సో దాంట్లో మాకు ఇట్లా మ్యాథమెటిక్స్ అనేది ఒకటి ఇచ్చారు. సో ఏం పేరు సబ్జెక్ట్ పేరు ఏంది? అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ అని ఉండేది. నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ అనేది మోస్ట్లీ హ్యాండిల్ చేస్తారు. ఓకే. సో అది నార్మల్ గా ఒక క్వశ్చన్ చేస్తే 3-4 పేజీలు వస్తాయి. సో అది అంటే మా భయం అనేది నేనేమనుకున్నా అంటే, ఇఫ్ సంథింగ్ ఇస్ డిఫికల్ట్ ఫర్ యూ, యూ హ్యావ్ టు ట్రై డిఫరెంట్లీ అండ్ డిఫరెంట్ టైమ్స్, మెనీ టైమ్స్. డిఫికల్ట్ అంటే పక్క జరగడం కాదు. మీరు డిఫికల్ట్ అంటే మీరు మల్టిపుల్ ట్రై చేయాలి ఏదైనా. సో ఆ పాలసీ చేసుకున్నా, అది డిఫికల్ట్ అనేసి సో ఐ హ్యావ్ టు ఫేస్ ద థింగ్స్ అనేది నా పాలసీ ఉంది. సో ఐ గాన్ ఫర్ మ్యాథమెటిక్స్, చూసింగ్ ద మ్యాథమెటిక్స్. ఓకే. మరి ఎట్లా దాన్ని ఏం జరిగింది మరి ఫైనల్ గా? ఫైనల్లీ ఐ గాట్ లైక్ a very good marks in mathematics, and like some people with us who has come from mathematics, like intermediate background, I have written one test. Like a sir has come to class. He said, I think I forgot to write the name. That time he said, some person has written very nicely and all the things are included, all like many, each point has been included, conclusion, all those. So everyone, like one person said the another person name, they were clapping for him. But he was when he gone and take the paper and came back, he said, it's not mine, it's yours. So that time I felt like what I thought of achieving, I have achieved and given best. Compared to others, I have proved that mathematics we can do better if you think and if you achieve it. So anything in life, I feel if you try, you will going to definitely do best. Just the thing you have to try. Yes. That was one thing I got into my mind, that anything if I try, I will achieve it. This is where point I thought I will try for engineering services, I will try for GATE, and whatever the highest possible examination in
India, I will go for it. So like after 2-2, we started like now what to do. Everyone start. Some people will think in టూటర్లోనే ఆలోచించారు, టూటర్లోనే స్టార్ట్ అయింది. like because of ఎన్విరాన్మెంట్ everywhere like people were discussing some. లేదంటే అందరూ ఏం చేస్తారంటే బీటెక్ అయిపోయినాక ఆలోచిస్తారు. Yes sir. So that's what like we plan. 2-2 everyone's thinking whether to go MBA coaching or whether to go GATE coaching or what to do in the next life. బయటకు వాళ్ళని ఆలోచన రాలేదా? Some persons had got in 3-1. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అంత స్టైల్ ఇదే కదా. Yes sir. Yes sir. నీకు అనిపించలేదా? Sir, like my main aim was to be in India only, so I didn't have the thought of going outside. ఓకే, బట్ మన పైసల ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కదా. Money is also one of the factor, but like as many scholarships are there, but my mind was much more inclined towards being in India and working for it. Like then everyone has chosen different paths. Some people has gone for choosing MBA side, some people are chosen for civil services, some people has gone for technical side, GATE and engineering services. At last, like everyone has chosen the path and gone, but finally when 3-1, 3-2 came, now everyone started sitting for placements. For me, like placement, if I prepare, will definitely get and will get settled with good packages, like about 12-13 lakhs package. అప్పుడు ఎట్లా వచ్చే ప్యాకేజ్ మీ దాంట్లో 2016-19? Yes sir. Like Mathworks was the highest paying one. ఎంత? 13 LPA. వచ్చింది అప్పుడు 2019 లో కూడా. Yes sir. రీసెంట్ గా మనకు 2000 అంటే ఇప్పుడే 22 ఒక మన లాటరల్ ఇన్స్టిట్యూట్ కేఎన్పిడబ్ల్యూ మ్యాథ్వర్క్స్ కంపెనీలో తెలంగాణ మొత్తంలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. మ్యాథ్వర్క్స్ అది ఎక్కువ కాలేజీకి వచ్చినట్టుంది, రాలే ఈసారి. అమ్మాయి ఒక అమ్మాయి సెలెక్ట్ అయ్యింది. 21 lakhs ప్యాకేజ్. ఎందుకు అప్పుడు 14 lakhs, ఇప్పుడు 21 lakhs? ఏంది డిఫరెన్స్ ఏంది సార్? ఇప్పుడు ఈవెన్ ఆప్టమ్ అనే కంపెనీ ఉంది, 2018-21 అంటే జస్ట్ ఒక 2 years బ్యాక్ ఏమో ప్యాకేజ్ 12 lakhs ఉంది, ఇప్పుడు 16 దాకా ఇస్తున్నారు. ఒరాకిల్ కూడా అట్లా ఉంది, ఇంతకుముందు 12-14 ఉంటే ఇప్పుడు 18 దాకా ఇస్తున్నారు. ఏంది వాళ్ళ ఏమైనా కొత్త టెక్నాలజీ పైన పని చేపిస్తారా ఏంది కథ? నాట్ లైక్ వర్క్ విల్ బి సిమిలర్, బట్ బేస్డ్ ఆన్ ద లైక్ ఫస్ట్ థింగ్ cost factor, what is and cost to company, like every day there is a need to improve and they want to grab the best talents, so they will pay for more. And also like if you think work like they will be doing better only. So they will only, that's why you said 2 members only, so they want to give only for few limited people. That time they will be giving for 3 members. Now they are limited to 2. So అక్కడ ముగ్గురు తీసుకొని ఇద్దరు తీసుకొని మంచి ప్యాకేజ్ అట్లా కూడా జరుగుతుంది. ఓకే, అదొక ఫ్యాక్టర్ ఉంటుంది. ఇంకొక మన అడిగితే ఒక స్టూడెంట్ కూడా అడిగితే కొత్త టెక్నాలజీ పైన పని చేపిస్తున్నారు లేదా అన్నారు, అదొక ఫ్యాక్టర్. ఇంకొక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ప్రాజెక్టులకు ఇంతకుముందు ఒక స్టైల్లో పైసలు తీసుకుంటారు, ఇప్పుడు ఇంకో స్టైల్లో, అంటే ఇంతకుముందు ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఒక సమ్ అమౌంట్ అయితే ఇప్పుడు ఇంక్రీజ్ చేశారంట. అది చేయడం వల్ల మనకు ప్యాకేజ్ కూడా పెరిగినాయని ఒక ఇన్ఫర్మేషన్. అది అంటే లైక్ నౌ డేస్ AI, like data science, these are all the new trending topics, and like people are working on it. So based on that, they want the people who are more dedicated and will try to learn those like topics. So they will be taking those people with limited people, best knowledge, their policies. Yeah, like this was what happened. People has gone for placement, get settled up in placement, and finally I was like trying for only engineering services. అసలు ప్లేస్మెంట్స్ కి అసలు పోలేదా? ప్లేస్ లో కూర్చోలేదా? I didn't ఎగ్జామ్ కూడా రాలేదా? didn't even applied for placements. ఎగ్జామ్ అసలు ఏం అప్లై చేయలే? Nothing. ఏం మన అనిపించలేదా మన ఫ్రెండ్ సెలెక్ట్ అవుతుంటాడు అట్లా ఏం అనిపించలేదా నీకు? Sir, like I thought when my aim is like going for engineering services, so I should I think for this. అచ్చా, ఆల్రెడీ ఫిక్స్ అయినావు? Yes sir. ఇంజనీరింగ్ సర్వీస్, engineering services and GATE రెండు ఫిక్స్ అయినావు? With this 2 I have to achieve anything. మరి సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేసినావా ప్రిపరేషన్? 2-2 sir. 2-2 లో స్టార్ట్ చేసినావు? 2-2 I have started it because in 2-1 we will getting network theory, digital electronics, those basics we will be covered. Well ahead. So 2-2 is the best time I feel to start. Why? Because we will have little knowledge of all the things. So that was the time when it began. Then 3rd year completed, I got like given engineering services exam with preparation along with the college. ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏ ఇయర్ నుంచి రాయొచ్చు? Engineering services examination after the age, after attaining age criteria is 21. 21 క్రాస్ అవ్వాలి, minimum 21. మినిమం. You should be age of minimum 21. Then you can give the engineering services, and after
in the final year of ఓకే నువ్వు ఎప్పుడు రాసావు? థర్డ్ ఇయర్ రాసావు, ఫోర్త్ ఇయర్ in the రాసావు? final year of graduation. ఫైనల్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. Fourth year. ఓకే గేట్ Gate nowadays I think third year people can also write the gate. Yes. That time it was not there. They were not allowed to write the gate examinations. Now third year people are also given the chance because the validity of gate score is for 3 years. So you can utilize this gate score for going for higher studies like MTech, or if you want to go for some foreign universities, you can use for it. గేట్ అంటే అందరు ఒక ఎంటెక్ అనుకుంటారు కదా, ఎంటెక్ అయినా ఇంకేమైనా ఉందా? Apart from Gate score చేసుకోండి. actually Gate score. the main aim initially came for gate is to get into MTech. Later on different industries like PSUs, ONGC, IOCL, PGCIL, all these industries added. Now these people are recruiting based on the gate score. Like they will be initially the screening is based on the gate score. So they will screen those people who has good gate score. So they based on that they will conduct the interview or written, and finally the అంటే selection. వీటి will be- పిఎస్యూస్ అంటామా? PSUs, public sector undertaking, sir. పబ్లిక్ సెక్టర్ అంటే Undertaking. అంటే పిఎస్యూస్ కి మనం సెలెక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా గేట్ లో Gate law. క్వాలిఫై ఉండాలి, Yes, sir. మంచి ర్యాంక్ కూడా వచ్చి ఉండాలి. Good, like good PSUs. Some PSUs will directly conduct their exams, but mostly if you say ONGC will be very high paying package, around 20 LPA. ఓఎన్జీసీ ONGC. కదరా And like if you see ONGC, it is ఓఎన్జీసీ లో మన ఉన్నాడు మన స్టూడెంట్ కూడా ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ అని, yes, sir. 2007. Like it is quite attracting. Like some people will get attracted. Is 14 days is working and 14 days you will be on off. ఎస్ ఓఎన్జీసీలో ఎట్లుంటుంది అనుకున్నారు? సముద్రంలో 10 రోజులు ఉండాలి, బయట లోకంలో 10 రోజులు ఉండాలి, అంతే కదా? Yes, sir. ఓఎన్జీసీ అంతా సముద్రంలో కదా? Yes, sir. సముద్రంలో మొత్తం అన్ని లైక్ టు జెడ్. If you are office hours, then office work. Then it is like normal only. If అలా you మన are- ఇంటికి వచ్చేంత వరకు ఫ్లైట్ ఛార్జెస్ తో సహా మొత్తం everything, వాళ్ళే భరిస్తారు. everything it will be paid. మంచి పోస్ట్. So this is like different in this PSUs like but rank is very high, like very good rank they require. Below 100 rank is must for like getting into this PSUs. So మరి నువ్వు గేట్ ర్యాంక్ నువ్వు ఫస్ట్ అటెంప్ట్ థర్డ్ ఇయర్ లో అటెంప్ట్ చేసావు కదా? that time it was not there, sir, in third ఓకే, year. నువ్వు ఫోర్త్ ఇయర్. I have attempted in fourth year. Okay. Fourth year I feel like the rank was around 3000, that I remember. ఆ ఫోర్త్ ఇయర్ వరకు, సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండేది? Sir, my preparation strategy was like going through each subject. Reading- కోచింగ్కి వెళ్ళావా? Coaching I have attended in 2018. 18. That too evening batch. హౌ మెనీ అవర్స్, హౌ మెనీ మంత్స్? Months was only 5 months. That like 5 very months. very fast batch type. ఓకే. That like it doesn't have given me complete knowledge, but it has given me one push that some like when I used to see people were preparing. We'll get the idea. What is the actual competition? When we are in competition world, then we can understand what we have to do. Otherwise we will stay there only. There only. Yes. Like otherwise we will think we are in the well, we are the frog, and we will think it is only the world. Yes. So we got to know that world is very big and competition is too much. We have to work even hard. That was like one push. Then like after that it has completed. I started preparing for each of the subjects. I used to study first complete a topic. Then I used to solve the previous like questions. Previous questions. Then if any material is there, those questions. After that giving test series. Okay. Like this it has continued. The reason I think there I couldn't make is I have concentrated on more on project, and also little like I was very much nervous. I used to think that it is very big examination. I feel in life none of the examination is big. It is you who is big. So if you think you are big, then anything in life is as small if you think. So I used to be very nervous. Like I was looking at the question, trying to solve it. Sometimes I feel like my screen was blank, but it was not screen blank. My eyes was blank. I didn't got sleep for the whole night because that much was like pressure we used to feel. So I say for parents, if your son like for me it was not a pressure from my parents, but I felt like that. After that my parents told, no need to worry, we are supporting you. You need not to think anything about ourselves. Just you think about you. So I have to tell like parents, don't force your son to or daughter telling every day that వాళ్ళ కూతురు అది చేసుకున్నారు వాళ్ళ కొడుకు. Your son is unique, they will also do. Just see that they are not diverting from their paths. That is the only thing. They will do best. Give them time and just see whether they are not diverting, and don't
give so much pressure on them, they will achieve better. So it, like if you study very well also, if you have pressure in examination, you will definitely going to ruin your examination. That was the first like I felt. In the second attempt when I came, I was like managed to do it. I got calm. Like my main practice was not this time to study more. My practice was to calm myself in the examination. So that was like the same thing happened in the engineering services 2019 also, because I got like prelims out of the prelims by 10 marks only. So I felt now I have to work on my nervousness control. That I did in 1 year, and meanwhile improvement on the subjects. 2020 I have given. 2020 I got like my more focus was not on now GATE. My focus more on the engineering services now. Okay. So engineering services I tried. I got through prelims. That the very high margin. Like I got in technical 196 marks. It is quite good, equivalent to topper marks. Then How many times have attempted for ESE? ESE 2019 I have attempted. 2019? Through college 2020, 2020, 2021, 2021, 2022. 2022. What about 2019? 2019 initially I was like prelims not qualified by 10 marks. Prelims not qualified by 10 marks. marks. Just you are far away in 10 marks. Yes sir. 10 no sorry sir, 8 marks I think. 8 marks. Okay. What about 2022? 2022 I was like got into the engineering services, but not better service. Acha. So it has different services. Okay. I got engineering service 2020. Like I said, one reserve list is there. I got in reserve list. Acha. I got 677 marks. Cutoff was 677. Okay. But when I see, I was not in the list. What happened? So like they list one they will maintain to give the priority to the reserve categories. Reserve categories. Like OBC, SC, ST. Yes. So they will put one separate list. Like total vacancies was around 85. 85. They are given only for 75. So where is the 10 members? For 10 members they will put. They will definitely get selected, but they don't know whether they are from SC category, OBC category or general category. Acha. It will be decided based on the services preferred by these persons. Acha. Top rankers. So that they have done. After that, when I see 677 marks, a lighten up has come in my mind. Like I felt there is some positivity. Like I will be into the list. Acha. In that 10 members, I will be definitely get. Why? Because the luck is not so much bad that all 10 will be of higher age than me, and all will get 677 marks. It is a very rare case. Yeah. So I thought I will be good. When I got the result, I was the first person in the reserve list. Just I missed by over like one person because of higher, like maybe age was more or something. The lady was into the list. I was out of the list. With the same marks? With the same marks, sir. With the same marks she got? She got. I was out of it. That was very horrible for me that day. I thought like that time I tried very best. Like it was after the result, I was very calm for sometimes. I the satisfaction was with me that I have tried my best. I have given my best. Because you can cheat anyone, even your parents, everyone in life, but you cannot cheat yourself. When you close your eyes, definitely inside voice will come that you have done wrong, right, or best, or worst. So that when I thought I have done my best, that was my. స్వామి వివేకానంద కూడా ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాయి నీ మాటల్లో. రోజు మీరు మీతో మాట్లాడుకోండి. ఎస్ సార్. మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, మీరు మంచి పని చేస్తున్నారా, చెడ్డ పని చేస్తున్నారా, మీరు అనుకున్న దాని కొరకు ప్రయత్నిస్తున్నారా, లేకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదా, ఎంతవరకు వచ్చారు, మాట్లాడుకోండి అని చెప్తుంటాడు అనమాట. చెప్పారు స్వామి వివేకానంద. అదే I used to come when to SAIMEDHA, we used to see so many quotes, and also before that I used to go handle so many Vivekananda books. I used to go రెగ్యులర్ ప్రతి మనిషి యొక్క లైఫ్లో వెదర్ అతను ఎవరైనా కావచ్చు, గొప్ప మనుషుల థాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటికల్లీ ఇన్ఫ్లుయెన్స్, తెలియకుండా విల్ ఇంప్లిమెంట్, విల్ ఫాలో దట్. ఎందుకంటే మనం ఏదైనా సక్సెస్ కావాలంటే కొన్ని ఫాలో అవ్వాలి కదా, అది తెలియకుండా నేను ఫాలో అవుతుంటాం. హౌ వాస్ ద ఫీలింగ్ యు మిస్ దట్ ఇన్ 2020? Sir, like
already you didn't attempt for campus placements. And I asked 1 year for my father to give me 1 year. That 1 year completed and I have 2019 to 20 completed. You missed it. Missed it. How was the feeling? Result has come. That day, like evening, I remember the time 6:17 was the time. Why? Because continuously we were waiting for the result. Okay. The 6:17 result has come and the PDF has flashed into. We typed my name 00, no font. Acha. That was like initially I was looking at the screen. I was nothing. I was not talking to anyone. Even like I did not tell my parents that result has come. So I was barely like in a room. I was calm for like 1-2 hours. I did not spoke with anyone. I was thinking what has happened whole the year, how I have did, what are the problems and how I have gone through. Based on that, after some time I got satisfaction. Whatever I did from my side, it was best. It whatever I can do. So the regret was not there. Even though I did not like got sleep whole the night, I told with my parents. Parents are also like a little sad because they see their son doing effort but didn't got. But it was like a whole night I did not got sleep. It was morning 4 o'clock. I came, like I gone for my mother. Immediately my mother said what happened. She also know that he did not sleep. She also didn't sleep, I know. But she was showing me like she is very happy. No problem is there, nothing is there. But she knows that problem is there. Why? Because I was not happy. After that I cried like very badly. Morning 4 o'clock. Like held like anything. My eyes was too red. I was thinking what I have done. What has happened actually. That time my father and mother told, like, see whatever you have done your best. Again you take one more chance. Your father has given one more chance. year. One more chance. One more attempt. Why? Because he has seen that the effort I have put was like real. He said the same thing. You have did it. You have not got no problem. Like, but you have given your best. So he has said that day he said you try one more. You are very lucky like that parent you have. Yes sir. Like he said, why? Because many like getting through engineering services prelims, mains and then interview, that too without coaching, they thought like it was like what I did. For some people it will take nearly 5-6 years also. Yes sir. Engineering service examination. That's why he was like he used to watch videos. My father is much more interested. So with that example, many of the parents, please stop it. Try for another. ఆల్రెడీ 5-6 ఇయర్స్కి కొంతమంది సక్సెస్ అవుతుంటారు కదా ఈఎస్సీలో. అందుకొరకు ఏం చెప్తుంటారంటే ఒకసారి సక్సెస్ కాలేదంటే ఆ పేరెంట్ ఏం చెప్తారంటే చాలా టైం పడుతుంది బేటా, నువ్వు వేరే ట్రై చేయొచ్చు కదా అంటాడు కదా. మీ పేరెంట్ ఏమన్నా అనలేదు అట్లా? My father my father used to say, why it has, if you are like not into the list, there must be some lapse. Either it must be mentally, either it must be your preparation wise, something will be there. So why don't you try? You are already into the edge, why don't you cross it? Go far away. Okay. So his thinking was, now you are reached. If you again go back, you will be far away. Again you have to put that much effort. You jump now. Okay. He said that you jump now and try your best. This is like a last, you should give it like this is my last attempt. You should not think that another attempt is there. This you should give like in life, this is my best I can give. So that day like it take me around 5-6 days to like overcome. After that I was like settled up and again started this. Again same, what are the problems? I start like 15 days I did not study. Only I used to write what I did, what are the lapses, where I did mistake. I used to take my all previous answer sheets where I have written. I used to think where I have to improve. My like 15 days people will think we should not dedicate to it, but it is the main thing you have to dedicate, because you should know where is the problem. If you don't know problem, just you go on like ship doing for something, you will definitely will not get. So it almost like I thought of 15 days, it has like gone 30 days also, but no problem. That was a good thing I did in my life. Yes. After that analysis is very important. Then I thought this subject is, if I don't read for 20-30 days also, it is very much in my mind because I have dedicated so much. Yeah. Some subjects I thought I should have dedicated more time. Now I started with those subjects. After that
speed, my like engineering services, we have written mains examination where we have to write very fastly and so many questions we have to attempt. So I used to when I found, I used to think some of the things I was writing irrelevant. Irrelevant means if you write, it will be have great impact. If you don't write, no impact, little impact, like 1 mark you do. Why should I why should I dedicate time to that? I will attempt in meanwhile other question where I can get 7 marks. So I can, like, optimization I tried, and that what I did in the second attempt. So second attempt I got very good marks in the mains. Like interview was like a interesting one, wherein I got into the interview room. So in second attempt you got into interview. First like engineering services 2019. 2019 you have not selected. Not selected. Okay, 2020 everything completed. Interview also completed. I was selected also. Tell me your experience in interview. First interview, sir, like it was like horrible. Yeah, it is the first interview. First interview in my life, and no other interview till now I have given. Complete. Tell me complete procedure, complete everything. Initially, like we have to report it to UPSC Bhavan, Okay. which is in Dholpur, New Delhi. New Delhi. New Delhi. So all the Group A civil services or All India services will be conducted by Union Public Service Commission. Okay. So that is the authority which conducts these examinations. The day I have gone, like 1 day before I reach, I was settled up. Now first document verification will be there in that. Then you will be directed to one of the room. I got into the room. Chairperson was like Satyavati ma'am. Panel members like fixed. Some 9 members will be there. Same for the civil services also. Same for our engineering services Yes, also. But the experts will be changing. Okay, technical knowledge. What I believe is the persons other than chairperson, the other persons are the subject experts. Subject experts. Yes. So Like different persons. Yes. Okay, in 9 members, 1 technical person, non-technical person, like Yes, that. sir. Okay. Yes, sir. Like for us, like total was 4 members. 4 members. One was the chairperson, remaining was the technical expert. Totally interview made by 5 persons. Total 4 persons, sir. Only 4. On 4. Okay. So one is the chairperson, remaining 3 technical. Okay. So like they have done, they will divide themselves. You will be asking general studies. You will be asking this question, this question. What is the first question? First question when I get into is like they will see our DAF. One detailed application form is there. DAF. DAF means detailed application form. Detailed application form. Okay. That we submit before going to the interview. Okay. So they will go through it. You will be writing your hobbies. Like you will write where the education is and what are all things. What is your parents? All details you will be writing that. Okay. They will have that. So ma'am started reading my DAF. Okay, your name is this. You are like belong to this, and you have hobby like you have done electronics and communication from this college. Then I was nodding the head. Yes, ma'am. Like then she started. Okay, I have written one binaural beats. Binaural beats. My hobby. Binaural beats. Listening. And creating. So she said. So she got the catchy point. She said, "What is binaural beats?" She started. So like then it was gone through. I explained what is binaural beats. She said, "How long you are practicing?" Could you explain us? Like binaural beats are What like is binaural beats? Sir, like binaural beats is one beat of 2 different frequencies. Achha. Like when you have the guitar, sir, there are also two strings we will touch. Okay. 2 strings of different frequency mixed up, and our ear had as different, like a difference of the frequencies. Like one frequency is 610, another frequency is 620. So our ear hears is at 10 hertz, like 620 minus 610. So a different sound will be created. Achha. So like they will create some frequencies which is pleasant to our mind. So our mind like releases 3 types of alpha, beta, gamma waves. So some of the waves are related to pleasure, like you will be calm, then some waves will return. So they will they will try to make those beats of those frequency. When you hear, it will get resonated. The brain part will get resonated, and those waves will be released. So you will feel calm. Sometimes they are trying to use it for like treating some people who are in mental trauma. So like and some people like giving pleasure, and some people calmness. Different types of music also there. So that was like I got into like when I was in BTech, I was exploring. Then I thought I got this beat and I started listening. So that from that I have got.
it doesn't have any like very strong evidence that it will do, but when I started listening, it was like good for me. We have to close our ears, no sounds from outside, just we have to listen, we will feel. So that like a discussion has gone long through. Then after that she has handed over technical person. Technical person has asked the questions, but some of the like they have gone to advanced. What is the question in technical? Can you tell me one question in technical? Like it was long. I rarely remember. Didn't remember? Okay. Any question which you have remembered? Like one of the question was from control systems. Control system. Control systems. They have asked like what is a peak overshoot? Okay. Why you use it? What is the significance? And they have given pole zero diagram. Is it difficult or simple? Like I feel, sir, engineering services, they are trying to test your personality. They will also write when they see. The purpose of engineering services interview is to test your personality. Yeah. That time I didn't like get to know it was testing of personality. During the second interview, like 2022, I felt they have tested my personality. Achha. Like when I get like I'm going to second interview, when I get into the room, R.N. Chobe was my panel. Then he made me sit. He said sit, and it was Corona. We wear the mask, all gloves are there. He said, do you want to remove mask? Because distance was sufficiently large, very large. So very big room. I said yes, sir. If you feel difficulty in breathing all those, you can put your mask, but make sure you put some chair was there, distance place. Like I was sitting here, some distance. I said okay, sir. So he made me put that long distance, and after that he started asking questions like what is like dark web, what is ethical hacking, all those general questions. Some of the questions I don't know. I gently say, sir, I have not gone through it. Will definitely learn. So they want people who don't bluff, who are real, because when you are into some services of administrative or like all India services, you need not know everything, but you should not convey wrong information. Whatever you know, you should know. Say no. If you don't know, you can learn and say the thing, because everyone should not know everything. That was a policy. Like I got to know from first interview. So I implemented the same. Then they have given to second person. Second person was one madam. She was like asking questions. She asked one question from transformer, which has two answers. Like they said that if you see the transformer diagram, two windings, primary and secondary, they said the downward windings are shorted. If you put a voltmeter between the above one, so what is the voltage? I said V1 difference V2. She said no. Then I got like a little bit, I was doubting myself. I said, I think it is V1 minus V2. She said in a very loud voice, if you are thinking like that, so you are not confident, why you are bluffing like that. She has like given very loud voice. Like for some time I thought this is also my drain. My interview has drained. This is second time also. Now coming interview, my whole interview has gone. Then she was like putting pressure on me. If you don't know, you should not tell. This is a not good way of bluff. You are bluffing us. And I was seeing chairperson was front of me. He is the person who is giving answer and he is listening all those. So some stress has come. So immediately another member, he started asking, what is sampling theorem? That time I was well explained what is sampling theorem. So after that it has happened. At last when I was leaving the room, then sir said like sir was watching me. He said, okay Vivek, your interview is you can leave. So I have seen him, he was watching me. Every part like firstly he said, make sure you have to take your belongings. I have gone and taken my belongings and gone. Many people in hurriedly will go without taking it. So they have checked my presence of mind. And in the case of when ma'am has like shouted on me, when I gone home and thought of it, if you are like in tense, even some person asks your name also, you will feel what I said. Yes. So they tested my personality. If he is in like tense and whether he will be able to handle it, how fastly, how recover it. So that was the personality they tested. They will ask questions, but through questions only your personality will be tested. They will ask some questions which you not know. They will see how faithful you are, whether you are saying no to this question. You should know how to say no also. If you can't say, that is difficult. You should not say something answer, because they are very intelligent. If they don't know answer but they don't know that you are saying wrong. So these are all learnings from first interview I have implemented. So basically if you see, it is a
little technical, more checking of your personality through technical questions. Okay. That So was- after completion of interview, they will give the ranks. after completion of interview, they will take prelims, mains, and interview. First Marks. prelims, mains, Interview. then marks. They will combine all these three. Okay. Then one list will be released. After like last person of the interview, what I have seen trend, within 10 days, 10 to 15 days, result will be released. Okay. So everyone was waiting for the result. Mostly results will be released on Friday or Wednesday, because we were analyze the result of last 10-15 years. But they also know these people has got to know. They have released result on Thursday. That's it. Some other day, like not a usual day. Everyone was waiting like, from morning. So before the result, I used to call one person, like one friend. I used to say, this time, last time you got last rank, he said, laughingly said, which rank you are expecting this time? I used to say, definitely this time top 10. Like that. Then like jokingly I said, he said, okay, then now party. Again next day he has called, he said, you got rank of 10. Congratulations, Vivek. But I said, okay, thank you, like jokingly. Again, another day, he called, oh Vivek, sorry, that was, I pranked, now this is 9th rank you got. Like this happened. Finally, the result day, he called. Many calls has come, he also called. He said, Vivek, congratulations, you got rank 8. I said, he is like every day saying the same thing, every time joking. Like, then after some time, flooded with messages, and I was in came from office, and that was actually that time I got into ISRO. I was working in ISRO. Okay. So So in middle of preparation only you got you ISRO. were placed in ISRO. Yes sir, I was not like focusedly tried for ISRO, but if you prepare for engineering services and GATE, you can crack any examinations. So is it a separate test or Separate, sir. through GATE? Sir, like it is till now. Last 2 years is giving through GATE. Yes sir. Yeah. Till now, they will conduct ICRB, ISRO Centralized Recruitment Board. IC RB, ISRO centralized. Recruitment Board. Okay. So ICRB examinations will be there, wherein you can get into ISRO as a scientist or engineer, we say. Scientist A, B, C, D. Scientist C, sir, initially. Scientist C. SC. Yes, C, we say. Okay. So initially you will be going through it. This is level 10. Okay. That is highest any people can go into government of Okay. India. Sorry for the interruption. That result day. Yes. Result day, I have got into he said many people are calling. I thought what happened, till now no one has called. How so many calls are coming? Actually I didn't attend because I have to go office. I thought I will keep and I will sleep. But it was so many calls. I didn't expect it. How is this? Then I thought maybe something has happened. I got feeling anything happened somewhere or any friends. Immediately when I checked, continuously scrolling. Congratulations, Vivek Pandey. Congratulations, rank 8, rank 8. I then initially when I thought it was not I got rank 8, rank 8. No feeling was there. Sometimes after that, my father got to know. He called. He said he was every time he was waiting for the result. Whenever a previous result will come, he will know well before me. When mains result come, he will know well before me. He will inform my result. Then he said after seeing the result, he said, now you have finally done. He said, this is the day I was waiting. Then I have talked with mother. After replying mother and father, I replied to other everyone I have called. I think whole night 3-4 I was answering calls only. People are also waiting that I will be answering. So it was a good experience, and you will find after each one we have got through it. So sometimes all failures are stepping stones of success. So, that was the day you can think I have tried and I have achieved. If would I have given up in the 2020, then I would have not got it. Some of my known persons, they got not very good rank or into the result list, they didn't try. They didn't got into again next. So my aim was, I have given my best. I have to get the best, not the what I have. I have tried till level of 5. I should get more than that. I should not get least then. So I did finally got it.
that was like I cannot explain. 2021 ending or 22 Results are 2022. 2022. So month 2022 March 15th, actually I think March 28th was the result, or April 7th. I didn't like 2 days. We got to know information that today result will be released. Okay. Somehow we will get to know that result will be released. Is training started? Training not yet started. Yet to start. At what? Like in which month? Month of like this January they have informed. Okay. Already you are working in ISRO, no? Already I have worked in ISRO. What is your choice now? Such choices You are like doing choice. now Already you are in a prestigious company. You are working in prestigious organization, Yes, sir. ISRO. Yes, sir. Okay. Then you will go for ESE, Yes, or you will say in ISRO only. Sir, like this decision is like if one is less, another Already is more. you have completed 1 year, I think, in ISRO. Yes, sir. Almost, yes, sir. Okay. Like if one thing is less and one thing is more, then definitely we can reject that choice. But both are of equal level 10 job. Okay. Go pay, and then there is a choice like I have to think like make decision, collective decision. Like next, this is decision for my next life, like 30 years. So I have made my choices. I have taken down points. Like whatever I decision take, not emotionally. You have to think little bit. What is practical? గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అంటుంటాను, మీ 30 సంవత్సరాల జీవితాన్ని 3 సంవత్సరాల డిప్లొమా 3 సంవత్సరాల బీటెక్ నిర్ణయిస్తుంది. Yes, sir. ఇది రైట్ అన్న? Yes, sir. 3+3 ఒక 6 years. 30 ఇయర్స్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇవాళ వివేక్ పాండే ఆల్రెడీ గేట్లో 77 ర్యాంక్ కొట్టి, మళ్ళీ ఇస్రోలో జాబ్ కొట్టి, మళ్ళీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్, అంటే 3 ఆప్షన్స్ అతని చేతిలో ఉన్నాయి. అంటే మీరు ఆప్షన్ ఇవ్వడానికి ఈ 3+3 ఇయర్స్ కష్టపడాలి, లేదంటే మీరు ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అంతే, ఇంకేదో సరే కాంప్రమైజ్, అంతే కదా? Yes, sir. Like నేను చెప్పాల్సింది, you should not get satisfied with small things in life. You are born to achieve big and you will achieve it, but you have to dream it and work for it. So like options, like you should not become an option for any other person. They have to give the option. So like that is the reason, like I said, if you dedicate yourself to some of the work, people will dedicate the time to you. That is like everywhere. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయ, మంచిది డైలాగ్ అది. If you dedicate the time to yourself, people will dedicate the time to you. Yeah, So, exactly. first you have to dedicate yourself time and you have to improve yourself. Developing yourself is much more important at this time. ఇంకోటి, ఇప్పుడు చాలా మంది బీటెక్ అయిపోతేనే ఇంకా జాబ్ అంటుంటారు కదా, అంత సింపుల్గా వస్తుందా? Sir, like ఇప్పుడు ఓకే, సాఫ్ట్వేర్ సైడ్ అంటే ఓకే, job easily, but whatever you want you will not get. అది Like if you are going somewhere, you got something that is not your satisfying. Your satisfaction is whatever you thought, what you are working for it, you got it. సాఫ్ట్వేర్ అంటే వచ్చేస్తుంది. Yes, easily. అది కూడా ఎట్లా, సాఫ్ట్వేర్ అంటే ఒక క్లారిటీ ఉండాలి నీకు. Yes, ఒక sir. మంచి ప్యాకేజ్, ఒక మంచి కంపెనీ, ఆ కంపెనీలో పనిచేసినాక మళ్ళీ నాకు ఎక్కడ ఏమవుతుంది అది ఇవన్నీ ఒక క్లారిటీ ఉండాలి. Yes, sir. ఏది లేకుండా ఉంటే అట్లే. ఇంకోటి, ఈ రోజు రాలేదని కూడా భయపడద్దండి. Yes, sir. తను చెప్పిన మాటలు, ఎందుకంటే 19, 20, 21 ఇట్లా మళ్ళీ 22లో కూడా రాసి ఎప్పుడు కూడా భయపడలే. ఎందుకంటే ఒక పతనానికి కానీ ఒక సాహసానికి కానీ కారణం ఏంటంటే భయం. స్వామి వివేకానంద చెప్పిన మాట ఇది. ఒక పతనానికి కానీ ఒక సాహసానికి కానీ కారణం ఏంటంటే భయం. నువ్వు భయపడిన మరుక్షణం దేనికి పనికి రాకుండా అయిపోతావు. నువ్వు భయపడినప్పుడు ధైర్యం తెచ్చుకో. ఎందుకు వచ్చింది సమస్య అనలైజ్ చెయ్యి. అతను ఒక 30 రోజులు 15 రోజుల సమయం కేటాయించి దానికి తెలియకుండా 30 రోజులు నేనేం చేశాను, నా ఆన్సర్ షీట్స్ అంతా నేను మొత్తం టోటల్గా చెక్ చేసుకోవడం, ఇవన్నీ పనులు చేశాడు. కాబట్టి ఒక అనలైజేషన్, ఏ పని చేసినా సరే ఒక క్లారిటీ ఉండాలి, ఒక అనలైజ్ చేయాలి, ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, చేసుకుని అప్పుడు మనము ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు తెలుస్తుంది. లేదు నార్మల్ చేసుకుంటూ పోతే నార్మల్గా ఉంటుంది. రైట్. ఇప్పుడు నీ చాయిస్ మళ్ళీ డిసిషన్ ఇంకా పెండింగ్ ఉంది. అంటే ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేయాలి. మరి గేట్ లో 77 ర్యాంక్ కొట్టావు కదా, మళ్ళీ ఎంటెక్ ఐఐటీస్ పోవాలని 77 బిలో 100 వస్తే మనకు ఐఐటి ఢిల్లీ వస్తుందా? అన్ని వస్తాయి సార్. నాకు అన్ని వస్తాయి. 3 ఐఐటి లైక్ ఐఐటీస్ వచ్చాయి. ఐఎస్సి బెంగళూరు కూడా వస్తుందా? ఐఎస్సి బెంగళూరు రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి? ర్యాంక్ అంటే టాప్ 100 లో ఉండాలి సార్. ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, అవి చేసుకుంటే. ఒక్కసారి ఆ ప్రొసీజర్ అంటే ర్యాంక్
ప్రతి కాలేజీకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే. సో లైక్ కొన్ని కాలేజెస్ కి రిటర్న్ కూడా పెడతారు. రిటర్న్ అంటే సమ్ సింపుల్ క్వశ్చన్స్ ప్లస్ కొందరు ఇవి ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా పెడతారు. సో మీ మ్యాథమెటికల్ స్కిల్స్. మరి పోలేదా మన గేట్ సైడ్? నేను సార్ నేను 3కి అప్లై చేశాను సార్. ఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే. అన్నిట్లో ఫస్ట్ చాయిసెస్ 3 వచ్చాయి నాకు. తిరిగి వచ్చాయా? వచ్చాయి. అన్నిట్లో సెలెక్ట్ అయ్యా. కానీ అక్కడ ఆన్లైన్ ఉండే. సో లైక్ మీన్ వైల్ ఆన్లైన్ అటెండ్ అవ్వడం నాకు కొంచెం అది ఇబ్బందిగా ఉండే. సో ఇంటర్నెట్ అండ్ అది మీన్ వైల్ ఇస్రో రావడం వల్ల నేను ఇస్రో అప్పుడు అదే సమయంలో ఇస్రో వచ్చింది. లేదు కొద్దిగా ఇస్రో కొద్దిగా లేట్ అయినా కూడా నువ్వు ఏ ఐఐటి ఢిల్లీలో బాంబేలో కూర్చుని చేయాలని. సో ఐఐసి బెంగళూరు, ఐఐటి మద్రాస్ లో విఎల్ఎస్ఐ, ఐఐసి బెంగళూరులో ఈఎస్సి ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ అనేది, అండ్ బాంబేలో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది ఉంటుంది. సేమ్ విఎల్ఎస్ఐ అయితే డిఫరెంట్ నేమ్స్. సో 3లో ఫస్ట్ చాయిసెస్ అన్నిట్లో వచ్చాయి. సో నేను కొంచెం దాన్ని డ్రాప్ చేసా, దీనికి వెళ్ళి. నీ నాలెడ్జ్లో ఐఐటీలో ద బెస్ట్ ఐఐటి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి? బెస్ట్ ఐఐటి అంటే సార్ లైక్ ఇఫ్ రీసెర్చ్ సైడ్ ఇంకా కొంచెం బాగా పోవాలంటే ఐఎస్సి బెంగళూరు ఉంటుంది. ఐఎస్సి బెంగళూరు అల్టిమేట్. దాని తర్వాత ఐఐటి మద్రాస్, ఐఐటి మద్రాస్, బాంబే రెండిట్లో ఏది సార్? రెండు చూస్ చేసుకునే కోర్స్ బట్టి ఉంటుంది. బాంబేలో ఇది ఎలక్ట్రానిక్స్ కోర్స్ ఫేమస్ అంటారు కదా, ఏది నాకు తెలిసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సార్ సో ఇవి బిఎల్ఎస్ఐ కోర్సెస్. తక్కువ సీట్లు ఉంటాయి కదా? చాలా తక్కువ ఉంటాయి సార్, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అండ్ ప్యాకేజెస్ అనేది చాలా హై ప్యాకేజెస్. లైక్ మై ఐఎస్సి బెంగళూరు చెప్తున్నా, అండ్ ఐఐటి మద్రాస్లో కూడా ఫ్రెండ్ ఉన్నాడు. ఐఎస్సి బెంగళూరులో ఒక ఫ్రెండ్ లైక్ నాతోనే మా క్లాస్మేట్ కంప్లీటెడ్, ప్లేస్డ్ ఇన్ సామ్సంగ్, శరత్ అని పేరు. సో 28 LP ఐ థింక్. నాకు నేను గుర్తు చేసుకున్నాను సార్. లైక్ ఈ ట్రైడ్ అక్కడ ఏంటంటే మీరు చేశారంటే పక్క మీకు జాబ్ అక్కడ అంతేగా పక్క. ఎందుకంటే అక్కడ కూడా రావచ్చు అని అంటారు. ఐఐటి ఐఎస్సి బెంగళూరు చేస్తారు సార్ మోస్ట్లీ. కొందరు ఎంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్తారు. సో అక్కడ అనేది మీకు భయం పోతుంది. మీరు ఏంటంటే డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మా లైక్ ఐఐటీస్కి పోయి ఎంటెక్ చేయడం చాలా బెస్ట్ చాయిస్. అంటే మీరు ఓన్లీ పిఎస్సీవే ఓన్లీ ఇది కాదు, మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో దాని బేస్ మీద పోవాలి. సో ఇటు సైడ్ కూడా పోతే చాలా బెటర్ చేస్తారు, కొందరు ఇటు సైడ్ పోతే బెటర్ చేస్తారు. సో మీకు ఇక్కడ వచ్చాక మీరు గేట్ అండ్ ఈఎస్సీ ఎందుకంటే అంటే మీరు ట్రై చేశారంటే రిమైనింగ్ యూ కెన్ డూ ఈజీలీ. లైక్ ఇఫ్ లైక్ one of the video I was seeing wherein like one hero was coming and everyone was touching his feet. In that hero was like gate and ESC questions, and remaining people like he was showing that it is from UPPSC, TSPSC, it is from UPPCL, different examinations. They mean to say if you are practicing ESC and gate questions, the other examinations are on your feet. That they mean to say. నువ్వు ఈ మాట అంటున్నావు కదా, ఈ కరోనా తర్వాత మాకు చాలా అంటే జీవితం చాలా ఇచ్చింది, దాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా జనాలకి. అందుకొరకు ఒక స్పేస్ గేట్ అనే యాప్ ఒకటి డెవలప్ చేసాం. స్పేస్ గేట్ ముఖ్యంగా మన మిషన్ మేక్ ఇంజనీర్ మేక్ ఇండియాలో భాగంగా మీరు ఉన్నప్పుడే వేసా స్టాండర్డ్ కొటేషన్ దాని కింద క్యాప్షన్ మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా 2016 వేసాము. అయితే ఈ స్పేస్ గేట్ యాప్ ద్వారా నేను ఈ కంటెంట్ ఒకటి ఆల్మోస్ట్ 90% డెవలప్ అయిపోయింది. ఈసీ ట్రిపుల్ ఈ సివిల్, నెక్స్ట్ ఐ గో ఫర్ సివిల్ మెకానికల్ అండ్ లాస్ట్ కంప్యూటర్ సైన్స్. అయితే కంటెంట్ ఎట్లా డెవలప్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉందనుకో, డిజిటల్ సర్క్యూట్స్ ఉందనుకోండి, నంబర్ సిస్టంలో 3 పార్ట్స్గా డివైడ్ చేసేసి కన్వర్షన్స్, కోడ్స్, కాంప్లిమెంట్స్ అండ్ డేటా రిప్రజెంటేషన్. ఈ కన్వర్షన్స్ నుంచి ఫస్ట్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు టీచర్. అంటే ఫస్ట్ ఏంటంటే టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ వస్తాయి, వచ్చినాక టాపిక్ వైజ్ ఈఎస్సి క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఆ కన్వర్షన్స్ లో అడిగిన ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ లెవెల్ కే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయించారు. yes తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇమిడియట్లీ ఫాలోడ్ బై ఆ కన్వర్షన్స్ లో అడిగిన గేట్ బిట్స్, ఓన్లీ కన్వర్షన్స్ అడిగినవి. అదే విధంగా జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ లో అడిగినవి, ఇస్రో, జేటీఓ, డిఆర్డిఓలు అడిగినవి, ప్లస్ పక్క రాష్ట్రానికి వెళ్తే మనకెట్లయితే జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి అడిగినవి. ఇట్లా రకరకాలుగా ఒక 9 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మినిమం 5 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ పెడుతున్నా టాపిక్ వైజ్ గా. ఇది చేస్తే సరిపోతుందా, ఇంకేమైనా చేయాలా వీళ్ళు?
ఆల్రెడీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అండ్ గేట్ చేశాకే మాక్సిమం కవరేజ్ ఒకసారి గట్టిగా చెప్పను నేను. ఆల్రెడీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎట్లా అంటే పని పైన క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకుండా నార్మల్ గా చేస్తే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఫస్ట్ లెర్న్ ద కాన్సెప్ట్, ఫస్ట్ ఫాలో ఎనీ టెక్స్ట్ బుక్, అదర్వైజ్ ఫాలో ఎనీ వీడియో lectures, then practice 5 different competitive examination in that particular topic. Definitely you will crack any competitive examination. ఇది నేను బాగా నమ్ముతా. yes sir. ఎందుకంటే నువ్వు కూడా ప్రిపేర్ అయ్యావు కదా. yes sir. భయంకరంగా ఒక 4-5 బుక్లు ఏం చదువుకునేటావు కదా, చదివినా? ఒక్కొక్క సబ్జెక్ట్ కి 4-5 పోయింది ఆ బుక్లు, అట్లా కాలం పోయింది. You should not read multiple books. You should read only one source and multiple times. Yes, because exactly. Multiple, if you go for multiple, you will not remember the way it has been taught, the way it has been gone through. అది టీచర్ కి పనికొస్తుంది. Yes. It is for teacher. He has collected from multiple source. He has done his work. He is giving you in the refined form. Take it and you study it in multiple times. Like revise it. So I feel single source, multiple revision is the only like a way to go through any examination. And if you practice these questions, GATE, ESC, like different examinations, Genco, Transco, Discoms, ISRO, JTO, DRDO, other state PSUs, PSCs, almost I think it has been like an encyclopedia, everything covered. yes, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మేము క్యాప్షన్ వేసుకున్నాము, మా జీవితంలో దాన్ని నెరవేర్చుకోవాలి. మా డైరెక్టర్ సార్ జేసీ సార్ ఇచ్చిన ఫ్రీడము, మా సార్ కోరిక, ప్లస్ ఈ చెట్టు కింద మంచి మంచి గొప్పలంతా యాడ్ అయినరు, వీళ్ళందరి సహకారంతో దీన్ని ముందు తీసుకుపోతా ఉన్నా. తప్పకుండా. ఇంకోటి ఏంటంటే అతి తక్కువ ఫీజులో, వివేక్ ఆల్రెడీ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అబౌట్ ఫైనాన్షియల్గా నువ్వు కోచింగ్ తీసుకోవాల్సిన సమయంలో కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటావు. ఈ సెట్కి నువ్వు చదివినప్పుడున్న ఫీజే ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. 6,900, 7,900, 8,900, 5,900, 4,900 ఇవే ఫీజులలో గేట్ కోచింగ్ కూడా ఇవ్వాలనుకుంటా. మార్కెట్లో ఇవాళ టాప్ మోస్ట్ XYZ ఆల్మోస్ట్ 2 years సబ్స్క్రిప్షన్ 48+ ఉంది. 48+. ఇన్ దట్ 24K పెట్టాలనుకుంటున్నా. అందులో లాటరల్ ఎంట్రీ వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇచ్చి ముందు తీసుకోవాలనుకుంటున్నా. ఇది మన టార్గెట్. చాలా బెటర్ సార్. లైక్ ఆల్రెడీ 90% అయిపోయింది. 90% అయిపోయింది. ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అది 24కి బయట చూస్తే మీరు పే చేసేదానికి చాలా 12,000 ఓన్లీ ఫర్ లాటరల్ ఇంట్రెస్ట్ అంటే చాలా. ఇక అందులో మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఈరోజు సెలెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరు ఒక ఎగ్జామ్ పెడితే వీళ్ళు స్పార్క్ బ్యాచ్ అని ఒక సెలెక్ట్ అయ్యారు అనమాట. ఆ స్పార్క్ బ్యాచ్ కింద అంటే ఒక ఎగ్జామ్ పెడుతున్నాము. 40 మార్క్స్ ఎగ్జామ్ పెడితే 40 మార్క్స్ పెట్టింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 36. నీకు వచ్చాయి 35. అంటే ఒక పెట్టుకున్నాం 35 పెట్టింది. లాస్ట్ ఎంత పెట్టారు టార్గెట్? కట్ ఆఫ్ ఎంత? 35 వరకు ఇచ్చాం. 34, 35 వరకు ఇచ్చాం. అంటే 35 మార్క్స్ వచ్చినాయంటే డెఫినెట్ గా వాళ్ళు పనిచేస్తేనే వస్తాయి. ఏ టాపిక్ తీసుకున్నా కూడా గుడ్డిగా పెడితే రావు కదా. వాళ్ళని ఏం చేస్తున్నామంటే స్పార్క్ బ్యాచ్ అని చేసేసి వీళ్ళకి కేవలం 5,900కే ఇస్తున్నాం. 5,900 + 400. ఇది గేట్ 2025 రాస్తారా, 6 రాస్తారా, ఇంకేమైనా రాసుకొని వాళ్ళు 2 years వ్యాలిటీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అంటే అందరూ ఏంద్రా ఇప్పుడు నువ్వు ఈ సెట్ చదువుతున్నా ఈ గేట్ అంటుంటారు. అసలు ఈ సెట్ లో ఉండే సబ్జెక్టులే గేట్ లో ఉంటాయి కదా. ఈ సెట్ లో ఉండే సబ్జెక్టులే డిప్లొమా జాబ్స్ ఉంటాయి కదా. ఈ సెట్ లో ఉండే సబ్జెక్టులే ఈఎస్సీ కదా. ఈ సెట్ లో ఉండే బిట్సే ఈఎస్సీ లో ఉన్నాయి. ఈఎస్సీ లో ఉన్న బిట్సే ఈ సెట్ లో కూడా అడిగాడు. సో కాబట్టి వీళ్ళని ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పార్క్ బ్యాచ్ కింద అంటే వీళ్ళకి ఫస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఈసెట్ ర్యాంక్. ఫస్ట్ ఈ 3 months ఏదైతే ఉందో ర్యాంక్ పెడతాం. తర్వాత వీళ్ళు బీటెక్ వెళ్ళడానికి దాదాపు 2 to 3 months గ్యాప్ వస్తుంది. ఈసెట్ రాసినాక 2 to 3 months గ్యాప్ వస్తుంది. ఆ 2 to 3 months అట్లీస్ట్ ఒక 2 to 5 సబ్జెక్ట్ లేపాలని పెట్టుకున్నాం టార్గెట్. ఇక వాళ్ళకి ఆ క్లారిటీ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఆన్లైన్ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ద్వారా కంప్లీట్ గా ప్రిపరేషన్ స్టైల్ మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటున్నాం. ఇది అంటే మీరు వెల్ అహెడ్ ఎగ్జామినేషన్ కి రెడీ అయిపోతున్నారు. కరోనా ఇంకా ఇదే నేర్పించింది మాకు. ఏంది ఒక లైఫ్ ఇచ్చింది కదా, ఆ లైఫ్ ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా, జనాలకి పంచాలి కదా. మనం ఇంకా ఫస్ట్ నుంచి అదే మా స్టైల్. సో స్టార్ట్ చేసినాం. భగవంతుని దయ వల్ల మంచి మంచి ఫ్యాకల్టీ యాడ్ అయ్యారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా స్టైల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మోడర్న్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బై ఆర్పి జైన్, డిజిటల్ డిజైన్ బై మోరిస్ మ్యానో, డిజిటల్ ప్రిన్సిపల్ బై టాసీ అండ్ విడ్మర్. ఇట్లా 3 authors బుక్స్ ఉంటాయి కదా, టీచర్ ఫాలో అవుతుంటాడు కదా. ఆ విధంగా స్టూడెంట్ కి కూడా ఒక్కొక్కసారి ఒక పర్సన్ వీడియో లెక్చర్స్ కి కనెక్ట్ కాకపోవచ్చు, ఇంకో పర్సన్ వీడియోకి కనెక్ట్ అవ్వచ్చు, ఒక పర్సన్ చెప్పిన కాన్సెప్ట్ ఈజీ కావచ్చు, ఇది కొద్దిగా ఇబ్బంది పడినప్పుడు. కాబట్టి మేము ఒక్కొక్క సబ్జెక్ట్ ని మినిమం ఒక పర్సన్ అయితే గ్యారంటీగా పెట్టాల్సిందే. అది ఇంకా 2 ట్రై చేస్తున్నాము, 3 వరకు కూడా వెళ్ళొచ్చు. ఇది ఇప్పుడు వీళ్ళు కట్టిన పైసలన్నీ మళ్ళీ అట్లనే పెట్టి జమ చేసి మళ్ళీ సెకండ్ పర్సన్
అట్లా రెడీ చేయబోతాం. ఫస్ట్ రౌండ్ 90% అయిపోవచ్చింది. ఫస్ట్ రౌండ్ అయిపోయిన వెంటనే మొత్తం టోటల్గా సెకండ్ పర్సన్తో వెళ్తాం అనమాట. ఇది లాటరల్ ఎంట్రీ వాళ్ళకి మేము చేయాలనుకున్నది. తర్వాత మార్కెట్లోకి నెక్స్ట్ అట్లా వెళ్దాం అనుకుంటున్నాం. చాలా బెస్ట్ కాన్సెప్ట్ సార్ ఇది. లైక్ ఇంత తక్కువ ఫీజులో కూడా లైక్ ఇవ్వడం చాలా అంటే దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే లైక్ సాయి మీద ఇప్పుడు చూస్తే మేము ఈ సెట్లో ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ ఫీజుకి అండ్ లైక్ కొన్ని చోట్ల ఫీజు తక్కువ ఉంటుంది కానీ కంటెంట్ ఎలా ఉందో అది ఇంపార్టెంట్. కంటెంట్ కూడా చాలా బెటర్. కంటెంట్ బెటర్ లేకపోతే లైక్ ఐ వాజ్ ద మెంబర్ స్టూడెంట్ ఆఫ్ SAIMEDHA ఓన్లీ హూ గాట్ ర్యాంక్ 1 ఇన్ స్టేట్. సో ఈ సెట్లో వచ్చిందంటే కంటెంట్ అనేది ఓన్లీ ఐ ఫాలోడ్ SAIMEDHA. సో దట్స్ వాజ్ ద రీజన్. క్వాలిటీ వైజ్ దే విల్ ట్రై టు గివ్ దెమ్ మ్యాక్సిమమ్ ఇన్ లైక్ వాట్ ఎవర్ దే హ్యావ్. ఇంకొకటి ఏంటంటే త్రూ గేట్ స్పేస్ గేట్ యాప్ ద్వారా నాట్ ఓన్లీ కోర్ సైడ్, ఇప్పుడు మనకి ఇంకోటి సాఫ్ట్వేర్ సైడ్ కూడా మంచి ప్యాకేజ్ కూడా వస్తున్నాయి ఒక్కొక్కసారి. కాబట్టి వీళ్ళకి 2-1 నుంచే అంటే ఈ సెట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి పోయి ఇంటికి పోయి బట్టలు తెచ్చుకోపండి అని చెప్తాం అంతేగా. ఇక వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తే ఇటు టెక్నికల్ పరంగా కోర్ పరంగా అట్ ద సేమ్ టైం కోడింగ్, మెయిన్ కోడింగ్ C++, జావా, పైథాన్, యాప్టిట్యూడ్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇందులో కోర్సులో ఇంక్లూడ్ చేసేస్తున్నాం. ఒక కోడింగ్ సంబంధించింది మాత్రం లైవ్ సెషన్స్ పెడుతున్నాం. రిమైనింగ్ అన్ని రికార్డెడ్ వర్షన్. ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్కరు ఒక ప్లేస్లో ఉంటారు, ఒక్కొక్కరు ఒక కాలేజీలో ఉంటారు. సో డిజిటల్ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ద్వారా ఎనీ ప్లేస్, ఎనీ టైమ్, ఎనీ సబ్జెక్ట్, ఎనీ ఫ్యాకల్టీ దే కెన్ వాచ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఆ ఆప్షన్ ఒకటి కలిగిస్తూ ఉన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వివేక్ పాండే. ఎందుకంటే నీ సమయాన్ని అక్కడ కేరళ నుంచి కేటాయించి కేరళ నుంచి ఇక్కడికి వచ్చి, కేరళనే ఉండదు ఇస్రో ఎక్కడ అది కేరళ ట్రివాండ్రం, అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి మన పిల్లలకి SAIMEDHA పిల్లలకి అట్లానే బయటి వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేసినందుకు లాస్ట్ ఫైనల్గా నువ్వు నీ మెసేజ్ ఒకటి టెక్నోక్రాట్స్ అందరికీ. సార్ లైక్ నా మెసేజ్ అనేది లైక్ ఎవ్రీ టైమ్ అదే అంటాను నేను. యూ షుడ్ నాట్ గెట్ సాటిస్ఫైడ్ విత్ స్మాల్ థింగ్స్. యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ బిగ్, అచీవ్ బిగ్. అండ్ మీరు మీ అమ్మ నాన్న పైసలతో మీ ఆశల్ని కాదు, ఓన్లీ మీ అవసరాలనే తీర్చుకోవాలి. సో మీకు దమ్ముంటే మీరు మీ ఆశల్ని తీర్చుకోవడానికి మీరు ట్రై చేయాలి. సో మీ అవసరాలు ఎప్పుడైనా అమ్మ నాన్న పైసలతో, మీ ఆశల్ని మీ పైసలతో. ఎగ్జాక్ట్లీ సూపర్. బట్ మై డియర్ స్టూడెంట్స్, వివేక్ పాండే మాటల్లో చెప్పిన మాట మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీ పేరెంట్స్ ఎలా అంటే కేవలం మీ అవసరాలకి మాత్రమే వాడుకోండి, మీ ఆశలని నెరవేర్చుకోవడానికి కాదు. గుర్తుపెట్టుకోండి, దమ్ముంటే అన్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోదండి. దమ్ముంటే మీ ఆశలని మీరు నెరవేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యాపీ నేషనల్ యూత్ డే. ఏ అలవాట్లైనా శాసించే శక్తి మీలోనే నిగూఢంగా దాగి ఉంది. మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే లక్షల మందికి స్ఫూర్తి అవుతారు. మీరు గెలిస్తే కోట్ల మందికి వెలుగవుతారు. అనుకున్నది సాధిస్తే చరిత్ర పుటాల్లో చేరిపోతారు.